మెడకాయ నొప్పి పుట్టిన, మెడకాయ వంచి చదవాలిగా, మెడకాయ నొప్పి పుట్టిన, దేవునికి స్తోత్రం. ఏ నొప్పులు వచ్చినా బైబిల్ని వదలొద్దు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఎప్పుడు మనకి ఒక సామెత చెబుతూ ఉంటాను, కృప కలుగునుగాక. ఉదయాన్నే పనికి వెళ్ళేటప్పుడు ముఖం కడుక్కొని పనికి వెళ్ళండి అని చెప్తారు. ఎందుకంటే టిఫిన్ తినాల్సిన అవసరం లేదు, మధ్యలో ఏదో ఒకటి దొరికితే తినచ్చు. పనికి చక్కని శక్తిని ఇచ్చే ఆహారం ఏదో కాయలో ఏదో ఒకటి దొరుకుతూ ఉంటాయి మనకి. ఇక్కడ ముఖం కడుక్కోలేదనుకో, ముఖం కడుక్కోలేదంటే బ్రష్ చేయలేదన్న ఫీలింగ్ ఉండిద్ది. ఎవడు అని తీసుకొచ్చి కాయ ఇచ్చినా కానీ నేను ఇంకా మొహం కడగలేదు అంటాడు, అది పోయిద్ది పక్కకి. ఇంకొకటి తెస్తాడు, తిను నేను తీసుకొచ్చాను అంటే నువ్వు తినవు ఎందుకంటే ఇంకా నేను బ్రష్ చేయలేదంటావు, అది కూడా పక్కకి వెళ్తుంది. అది లెగవగానే 5కి బ్రష్ చేసి జస్ట్ 2 minutes అంతే కదా, 2 నిమిషాలు బ్రష్ చేస్తాం, అక్కడ పడేస్తాం. అప్పుడు చక్కని ఆహారం నీకు దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు టిఫిన్కి వెళ్ళాలి, ఎంకమ్మ కొట్టుకి వెళ్ళాలి, అట్టు తినాలి, ఇడ్లీ తినాలన్న ఆ ఫీలింగ్ ఉండదు. ఇక ఏదో ఒకటి దొరికింది తింటాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ సామెత చెప్పానంటే, గ్రంథం చదివి ఉంటే కృప కలుగునుగాక. గ్రంథము చదివి ఉంటే తాజా ఆహారము బోధించేటప్పుడు నీకు అందించబడుతుంది. మీ కాపర బోధించేటప్పుడే కాదు, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ నిస్వార్థ తినేటప్పుడు ఈ ఆహారం నీకు దొరికింది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి గ్రంథాలు చదివి ఉండాలి. చదవటం అయిపోయింది భాష గారు, మరలా చదువు. అయిపోయింది, మరలా చదువు. నేను వచ్చే వరకు చదువుతూ ఉండండి అన్నాడు ఆయన. ఇది మన తిమోతి గారికి చెప్పిన మాట ఏంటంటే, నేను వచ్చేంత వరకు చదువుతూనే ఉండు, గ్రంథాన్ని చదువుతూనే ఉండు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకు మరొక గ్రంథం యాడ్ అయింది ఇక్కడ. ఈ గ్రంథం 66 గ్రంథాలు కాకుండా మరొక గ్రంథం యాడ్ అయింది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. అదేంటంటే మెసేజ్ అనే గ్రంథం. కృప కలుగునుగాక. ఇది చదివిన తర్వాత మనం దీన్ని కూడా చదవాలి, అవునా కాదా? కాబట్టి నీకు ఎంత చదివినా కానీ 1200 మెసేజ్లు ఉంటే, ఇప్పుడు తెలుగులోకి వచ్చింది 400 మెసేజ్ల దాకా, ఇంకా తర్జుమా కావాల్సింది 800 మెసేజ్లు ఉన్నాయి. ఈ 400 మెసేజ్లే చదవాలి ఎంతవరకు మనం. 400 మెసేజ్లే చదవాలా. ఈ చదవనోడు ఒక్కొక్కడు అంటూ ఉంటాడు, ఇంకా తర్జుమా కాలేదు 800. ఏ చదవా వాడు, ఆ తర్జుమా కాని వాడికి దాటి కోసం ఎందుకు ఈ మొత్తం తినిపెట్టు, వాటిని రెడీ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆ కారణం చేతనే గ్రంథం చదవండి, ప్లస్ గ్రంథంతో పాటు మరొక గ్రంథం ఉంది. సార్ ఎక్కడ ఉన్నారా? కృప కలుగునుగాక. ఒక వ్యక్తి లోపల దేవుడు తన నిత్య జీవమును పెట్టినప్పుడు, మరొకసారి వినాలి, రక్షింపబడిన ఒక వ్యక్తి లోపల దేవుడు తన జీవమును పెట్టినప్పుడు, ఈ జీవము నీలో ఉన్న మరణమును అంత మృంగివేసి, మరణాన్ని అంత మృంగివేసి, మరణపు ఆలోచనలను మృంగివేసి, మరణపు కోరికలను మృంగివేసి, మరణపు ఈ పద్ధతులను మృంగివేసి, ఈ శరీరములో ఏదైతే ఆ జీవమునకు వ్యతిరేకముగా ఉన్నవో వాటన్నిటినీ ఆ జీవం మృంగివేసి, నీలో ఆ జీవము స్థిరపడినప్పుడు, ప్రోక్తనాడు ఈ మాట, అప్పుడు ఆ వ్యక్తిలో నుంచి జీవము ఫలముల రూపములో బయటకు వస్తూ ఉండిద్ది అన్నాడు. ఫలాల రూపములో ఆ జీవము ఆ వ్యక్తిలో నుంచి బయటకు వస్తుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఫలముల రూపములో ఆ వ్యక్తిలోంచి జీవం బయటకు వచ్చేటప్పుడు
అతని జీవితం మరొక అపోస్తుల కార్య గ్రంథముగా ఉండుద్ది అన్నాడు. అతని జీవితము మరొక అపోస్తుల కార్య గ్రంథముగా ఉండుద్ది అన్నాడు. మర్మమైన క్రీస్తు బయలుపరచబడెను అనే మెసేజ్లో ఈ కోట్ చెప్పాడు ఆయన. ఇప్పుడు జీవము లోపలికి వచ్చిన తర్వాత ఆ జీవము చేసే పని ఏమిటంటే నీలో ఉన్న అవిశ్వాసమును పూర్తిగా బయటికి నెట్టాలి. ఆ కోరికలు సావాలి, ఆ ఆలోచనలు చనిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ జీవములో ఉన్న ఫలాలు నీ ద్వారా బయటికి వచ్చినప్పుడు అవి కాస్తూ ఉంటాయి. ఆ ఫలాలు నీ ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ప్రభువు మనకు ఒక మాట చెప్పారు, ప్రోక్తి కాల ప్రోక్తి అంటాడు. ప్రభువు కూడా మనకు గ్రంథంలో ఈ మాట అన్నాడు, ఒక వ్యక్తిని నువ్వు ఎలా చూస్తావంటే అతని ఫలాలు బట్టి నువ్వు అతను ఎవరో చూస్తావన్నాడు. నీలో నుండి వచ్చే ఫలాలే నువ్వు ఎవరో చెప్తాయి. ఫలాలంటే ఏంటి? ఫలం అంటే ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం అన్నాడా? దీన్ని నువ్వు ధ్యానించవు, నాకు తెలుసు అంటావు, పెద్ద అహంకారం అది. ధ్యానించవు, నాకు తెలుసు అంటావు, పెద్ద అహంకారం అది. చదువు, అహంకారం నాకు మెసేజ్ ఉంది. ముందు అహంకారం మెసేజ్, అహంకారం నాకు మెసేజ్ ఉంది, చదువు. నాకు తెలుసు అది అంటావు, ఏం తెలీదు. తెలీదు సార్, ఎందుకు మోసపోతా? ఒప్పుకో. ఏం తెలీదు, నాకు తెలుసు. ఒక్క ఫలము గురించి కూడా ఆలోచన చేయవు, ఒక్క ఫలము కూడా ఆలోచన చేయరు. ప్రేమ ఎలా ఉండుద్ది? ప్రేమ ఎలా ఉండుద్ది? సంతోషం ఎలా ఉండుద్ది? సమాధానం ఎలా ఉండుద్ది? దీర్ఘశాంతం ఎలా ఉండుద్ది? దయాలత్వం ఎలా ఉండుద్ది? మంచితనం ఎలా ఉండుద్ది? ఆశానిగ్రహం ఎలా ఉండుద్ది? విశ్వాసం ఎలా ఉండుద్ది? ఇవన్నీ ఫలాలైతే ఒక్కొక్క ఫలము నీలో నుంచి బయటికి రావాలని దేవుడు అన్నాడు. ఎప్పుడు? క్రీస్తు జీవము నీ లోపలికి వచ్చినప్పుడు ఆ ఫలాలు బయటకు వస్తాయి అన్నాడు ఆయన. ఇవి కాయకుండా మనము మరొకటి కాస్తున్నాం అనుకో, దాని అర్థం ఏంటి? క్రీస్తు జీవం లోపలికి వచ్చిందా? కాయాలి కదా మరి. లోపలికి వస్తే కాయాలా లేదా? నోవాహు దినాలు మన లోతు దినాలు మన దినాలకి దేవుడు ఎందుకు పోల్చాడంటే, మీరు ఆరాధ్యం చక్కగా చదివితే ఆదికాండం ధ్యానిస్తున్నాం, 6వ అధ్యాయాన్ని చక్కగా ధ్యానించగలిగితే అంత ఈజీగా లేదు 6వ అధ్యాయం. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు అర్థమైంది. ఇప్పుడు ఏం జరుగుతుందో, ప్రభువారు నోవాహు దినాలు, లోతు దినాలు అన్నప్పుడు ఈ దినాలను చూడాలంటే ముందు నోవాహు దినాల్లో ఏం జరిగింది, లోతు దినాల్లో ఏం జరిగింది, పిన్ టు పిన్ నువ్వు దాన్ని చూడగలిగినప్పుడే వాటి అభిషేకం ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు అర్థమైంది. నాకు చరిత్ర తెలుసు, నోవాహు చరిత్ర తెలుసు, వాడ తెలుసు. 6వ అధ్యాయంలో ప్రారంభమైంది, 9వ అధ్యాయం దాకా అది కొనసాగిద్ది. సండే స్కూల్ పిల్లగాడిని చెప్పినా చెబుతాడు ఈ మాట. అడిగిన సండే స్కూల్ పిల్లగాడిని అడిగినా ఈ విషయం చెప్తాడు, ఇంకా ఎక్కువ చెప్తాడు. చెప్పడా? సండే స్కూల్ పిల్లగాడిని అడిగినా కానీ ఆ నోవాకు వాడకి ఎన్ని కొలతలు చెబుతాడు, నోవాకి ఎంతమంది పిల్లలే చెప్తాడు, నోవాకు వాడ ఏ కొండ మీద ఆగిందో చెప్తాడు, అసలు ఎన్ని రోజులు వాన కురిసిందో చెప్తాడు. ఇవన్నీ సండే స్కూల్ పిల్లలు చెప్తారు. మరి మరలా నేను చదవమంటే సండే స్కూల్ పిల్లగాడివా నువ్వు? కాదు కదా. యశుప్రభు వారు ఈరోజు కూడా చదవమన్నాడు. ఒకసారి నువ్వు ఆదికాండం 6వ అధ్యాయం చదువు అన్నాడు, చదివాం. ప్రైజ్ ది లార్డ్.
కృప కలుగునుగాక. ఆదికాండం 6వ అధ్యాయం చదువుతున్నాం. దీనికి రిలేటెడ్గా ఇది విత్తన గ్రంథం అయితే ఫలాలు వచ్చే గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంకి వెళ్ళాలి. ఆదికాండం 6వ అధ్యాయం చదివేటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్ళాలి. కృప కలుగునుగాక. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఓపెన్ చేసానికి ఏమైనా అర్థమైద్దా? ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం అర్థం కావాలంటే ఈ 6వ అధ్యాయం అర్థం కావాలి నీకు. అంత లింక్ ఉంది అక్కడ. మరి కృప కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దీన్ని విత్తన గ్రంథము అని ఈ కాల వర్తమానం కూడా అన్నాడంటే మన ఆలోచన, మన నేత్రములు, ప్రైజ్ ది లార్డ్, మనకి గొవ్వ నేత్రాలు ఉన్నాయి, మనకి పక్షిరాజు నేత్రాలు కూడా ఉన్నాయి. అవునా? మనకి గువ్వ నేత్రాలు అనగా ఆ పావురూప నేత్రాలు మనకున్నాయి, పక్షిరాజు నేత్రాలు కూడా మనకున్నాయి. ఉంటే సరిపోదు, ఉపయోగించండి కొంచెం. అంటే కొంచెం బైబిల్ చదవండి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. కొన్ని పోస్టులు పెడతారన్నమాట. పోస్ట్ పెట్టి ఇందులో ఆశ్చర్యకరమైనది ఉంది, నువ్వు అబ్బురపడతావు, కొంచెం జూమ్ చేసి చూడంటాడు. అంటారా? దాన్ని కొంచెం జూమ్ చేయ అంటాడు. అప్పుడు దాన్ని మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే కాదు, జూమ్ చేయమంటాడు. అంటే దాన్ని అటు పట్టుకొని కొంచెము వైడ్గా దాన్ని కొంచెము అట్లా నెట్టినప్పుడు బయటికి అది ఆ జూమ్ అయినప్పుడు అందులో క్లారిటీగా ఉండిద్ది. అక్కడ ఇక్కడే ఉన్నారా? నాకు ఒక పోస్ట్ పెట్టారు మొన్న. ఆ సౌత్ ఆఫ్రికా ఆ దేశాల్లో ఉన్న నల్లజాతి పిల్లలు వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు, మీ దగ్గర కూడా వచ్చినది అది, ఒకళ్ళకొకళ్ళు చేతులు కలిపి కాళ్ళు కలిపి జీసస్ ఫేస్ని వాళ్ళు రెడీ చేశారు. నేను పెడతా, ఇప్పుడు దగ్గర ఉంది మీకు ఆ పోస్ట్. అలా అంత దూరంగా చూడంగానే జీసస్ ఫేస్ జూమ్ చేసి చూస్తే అందరు పిల్లలే, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కున్నారు. ఆ చేతులు కాళ్ళు కలిపి ఉన్నారు. జూమ్ చేస్తే జీసస్ ఫేస్, వాళ్ళందరూ పిల్లలు అక్కడ ఉంది. కానీ దూరంగా చూడంగా జీసస్ ఫేస్. అంటే ఆ యొక్క ఆహ్వానికి గీసాడు చూడు, ఆ టైపులో అది ఉంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ను కూడా మనము మరొకసారి చదవటానికి అవకాశం కలిగినప్పుడు కొంచెం జూమ్ చేసి చూసే కళ్ళు ఉండాలి. ఏం చేస్తారు? కొంచెం జూమ్ చేస్తే ప్రైజ్ ది లార్డ్ అయ్యా, అప్పుడు పక్కింటోడు కనపడ్డు, నువ్వే కనపడతావు అక్కడ. చాలామందికి లేఖనాలు చదివేటప్పుడు లేకపోతే ప్రసంగాలు చేసేటప్పుడు ఎట్టుండదంటే ఇది మాది కాదు, పక్కింటోడిది ఇదంతా అన్న ఫీలింగ్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్గా తీసుకోరు. కత్తి కరెక్ట్గా లోపలికి దించిన పాపం మొద్దు బారు ఏంటి గుండెలో, కొన్ని గుండెలు ఎట్టండి మొద్దు, నాకు కాదులేపో, నాకు కాదులే ఇది, ఎన్నిసార్లు అన్న బడు అవి అందుకని అది రాతి గుండె అన్నాడు ఆయన. అది రాతి గుండెకి ఎన్నిసార్లు బొడి తెలుసుకు ఉంది, మాంసం గుండెని బొడాలి ఆయన. అప్పుడు లోపల గూడు కట్టిన బ్లడ్ అంతా, చెడిపోయిన రక్తం అంతా బయటకు వస్తుంది. అంతే కదా? నాకు కాదులే. ఆ విధానంలో వర్తమానాన్ని ఎప్పటికీ నేర్చుకోలేవు. బైబిల్ ఎప్పటికీ నీకు అర్థం కాదు. నువ్వు ఎన్నిసార్లు అన్న చదువు, ఒక విధేయత కలిగిన హృదయం రావాలి. ప్రైజ్ ది లార్డ్. నేనందా చెప్పాను, జోసఫ్తో మాట్లాడుకున్న మేము ఇద్దరం, ఒక క్రైస్తవుడికున్న ఉండవలసిన లక్షణం అంటే క్రైస్తవుడు అని ఎలా గుర్తిస్తాం? గుర్తేంటి అంటే పెద్ద పెద్ద పండితులు, అంటే కొంచెం పెద్దవారు, సీనియారిటీ కలిగిన వారు, అనుభవం కలిగిన వారు, వాళ్ళు చెప్పిన మాటలు ఎలా ఉండే అంటే క్రైస్తవ జీవితానికి అందరు ఇలా గుర్తిస్తారు, క్రైస్తవులు చాలా ప్రేమ కలిగిన వారు అని. చాలా ప్రేమ కలిగిన వారు క్రైస్తవులు, ఆ గుర్తును చూస్తూ ఉంటారంటాడు. ఒక ఆయన అన్నాడు, ఆ ప్రేమ కంటే కూడా ఒక ఉన్నతమైన గుణలక్షణం ఉంది, అదేంటంటే హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే వినయం.
తగ్గింపు. నువ్వెంత వర్తమానం నేర్చుకుంటుంటే, ఎంత వాక్యం నేర్చుకుంటుంటే అంతగా తగ్గింపుకు వస్తావు. ఆ మాట నేను విన్నప్పుడు నా ప్రవక్త ఎందుకు ముద్రలు ఓపెన్ చేసేటప్పుడు సింప్లిసిటీ గురించి మాట్లాడాడు, సామాన్యత గురించి మాట్లాడాడు. అసలు ఎందుకు పరిశుద్ధాత్ముడు ఆ సామాన్యత అనే యొక్క సబ్జెక్ట్ని రంగం మీద తీసుకొచ్చాడు? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. హల్లెలూయా. మీకు సంగతి తెలిసిన ఆ ముద్రలో బోధించేటప్పుడు ఎక్కువ టైం తీసుకున్న మెసేజ్ ఏంటంటే ఈ సింప్లిసిటీయే. ఎక్కువ టైం. ఆ తర్వాత దీని తర్వాత టైం తీసుకున్నది ఒకటో ముద్ర. అంత ఎక్కువ సమయం తీసుకొని సామాన్యత గురించి మాట్లాడాడు ఆయన. ఆది కాండం నుంచి తీసుకుంటూ వచ్చాడు ఆయన. ఏమన్నాడు ఆ మెసేజ్లో? నువ్వు మరుగై ఉన్న మర్మములను చూడాలంటే సామాన్యతకి రావాలన్నాడు. తగ్గింపుకు రా, నేర్చుకోవడానికి రా. ప్రైజ్ ది లార్డ్. అది ఆ హ్యూమిలిటీ, వినయం. అది ఇతడు క్రైస్తవుడు, ఇతడు వర్తమాన విశ్వాసి. ఆ వినయం, ఆ గౌరవం, ఆ మర్యాద. నటన వద్దు ఇక్కడ, నటన కాదు ఇక్కడ. జెన్యూన్గా ఆ యొక్క ప్రభావం బయటికి రావాలి. వాడేమన్నా అనుకుంటాడేమో, ఏమైనా తగ్గించుకుంటే వాడు ఏమన్నా అనుకొని, దేవుడు మనకిచ్చిన తగ్గింపది. తెలివిగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. తెలివిగా మాట్లాడతారు, మనల్ని డామినేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు, మన తెక్కలోని చేసి మాట్లాడుతూ ఉంటారు. నువ్వు నన్ను కాదు తెక్కలోని చేసి, దేవుడిని తెక్కలోని చేస్తున్నావు. నువ్వు ఒక సహోదరుని కాదు డామినేట్ చేసి మాట్లాడుతుంది, యేసు ప్రభువుని డామినేట్ చేసి మాట్లాడుతున్నావు. పెద్ద వాళ్ళు ఉంటారు, గౌరవం లేకుండా కూడా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వయసుని బట్టి కూడా గౌరవించరు. నీకు వర్తమానం తెలిస్తే వయసుని బట్టి కూడా గౌరవించలేవు. అతను వర్తమానంలో ఉన్నవాడే కదా, గౌరవించవా? నీకటి పెద్దోని గౌరవించలేనప్పుడు నీకటి చిన్నోని గౌరవిస్తావు నువ్వు. ఫస్ట్ మనకు ఉండాల్సింది మనకంటే చిన్నోళ్ళని గౌరవించాలి, మనకంటే చిన్నోళ్ళని గౌరవించాలి. ఆ రీతిగా మనము ఒక సామాన్యమైన జీవితానికి రావాలి. ద హ్యూమిలిటీ. ఆ దీనత్వం, ఆ తగ్గింపు కలిగిన జీవితం, ఆ వినయము కలిగిన జీవితం. అది ఒక రోజులో వచ్చేది కాదు. ఒక వర్తమాన పుస్తకం చదివితే రాదు. ఒక వర్తమాన పుస్తకం చదివితే ఒక వర్తమాన పుస్తకం ఒళ్ళంతా ఏమైందంటే నీ బ్లడ్ అంతా మరిగిద్ది. ఆ వర్తమానం చదివిన తర్వాత బయటికి వెళ్తే బ్లడ్ అంతా మరిగిద్ది. ఎర్రబారుతున్న ప్రవక్త చదవగానే నీ ముఖం కూడా ఎర్రగా బయటికి పోతుంది. చూసినోడి కల్లా కాల్ చేద్దామనిపిస్తుంది. మెసేజ్ చదివిన తర్వాత ఏంటి అతను కాల్ చేద్దాం పో అన్నట్టుగా ఉన్నది. అది కాల్ చేయడానికి కాదు, దేవుడు నేను ఎన్నుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానం ఒక వర్తమానం చదివి కాల్ చేస్తేవి, నెక్స్ట్ వర్తమానం చదివితే అప్పుడు కాలవగా మళ్ళీ ఆ వర్తమానం అలా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అయితే టోటల్గా అన్ని వర్తమానాలు చదివితే నువ్వు ఎలా తయారవుతావు అంటే ఇదిగో ఇలా సింప్లిసిటీకి వస్తావు, సామాన్యతకు వస్తావు. కృప కలుగునుగాక. గ్రంథాలన్నీ చదివావనుకో, గ్రంథం అంతా చదివావనుకో, నువ్వు వచ్చేది కూడా ఆ హ్యూమిలిటీకే వస్తావు. ఆ వినయ విధేయతలు కలిగిన, ఆ దీనత్వం కలిగిన, ఆ తగ్గింపు కలిగిన జీవితానికి వస్తావు. అప్పుడు వాక్యము నీకు చాలా రుచి అవుతుంది. సార్ పక్కింటోడికి రుచి అవ్వాల్సిన అవసరం లేదు,
వాక్యం నీకు రుచి అవ్వాలి. వాక్యము నీకు రుచిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటాడు, యేసు ప్రభు వారు ఒక గుంపుతో నేను నడిపించాలనుకోలేదు, ఒక పెద్ద సంఘముతో నేను నడిపించాలనుకోలేదు. అలా ఆయన నిన్ను అలా నడిపించాలనుకోలేదన్నాడు. నేను వ్యక్తిగతంగా నీతో సహవాసం చేయాలి, వ్యక్తిగతంగా నీ చేయబట్టుకోవాలి ఆయన, వ్యక్తిగతంగా నీ డౌట్లు తీర్చాలి ఆయన, వ్యక్తిగతంగా నీకేదన్నా లోపం ఉంటే సరిచేయాలి ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన గుంపులతో పనిచేయడంట, ఆయన వ్యక్తిగతమే. నోవాహు దేవుడితో ఒక వ్యక్తిగతమైన సహవాసం చేశాడు. ఇప్పుడు చదువుదాం, ఓకేనా? ఇప్పుడు కొంచెం మీకు ఈ విషయాలు అర్థమవచ్చు. 6వ అధ్యాయం చదువుతున్నాను. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట అన్న తర్వాత దేవుడు ఆ కాలంలో ఉన్న సృష్టిని ఆయన ఆ సృష్టికి తీర్పు చేయాలనుకున్నాడు, ఆ భూమి అంతటికి తీర్పు చేయాలనుకున్నాడు. ఈ మాట అన్న తర్వాతనే ఆయన ఆ విషయాలను ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టేది. ప్రైజ్ ది లార్డ్. కుమార్తెలు పుట్టారు, భూమి అంతా నిండిపోయారు. నోవహు కాలంలో భూమి అంతా నిండింది, దరిదాపులో విస్తరించిపోయారు. ప్రైజ్ ది లార్డ్. మనకు చెప్పబడింది 2000 సంవత్సరాల చరిత్ర అక్కడ ఉందని. అవును కదా, 2000 సంవత్సరాల చరిత్ర అక్కడ ఉంది. మనం ఇప్పుడు 2000 సంవత్సరాల చరిత్రలో ఇక్కడ ఉన్నాం. యేసుక్రీస్తు తర్వాత 2000 సంవత్సరాల చరిత్ర. మరి యేసు ప్రభు వారి కాలంలో ప్రపంచ జనాభా ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. కానీ ఈ 2000 సంవత్సరంలో పెరిగిన జనాభా ఇప్పటికి చూస్తే 800 కోట్లకి సిల్లరగా ఉందనుకుంటే, ఇప్పుడు దరిదాపులో 800 కోట్ల మంది వచ్చారు ఇప్పుడు భూమి మీద. అంటే ఈ 2000 సంవత్సరాల్లో ప్రభువారు భూమి మీదకి వచ్చి వెళ్ళిన తర్వాత జనులు విస్తరించారు, ఇంకా ఎక్కువయ్యేవారు. కారణం ఏంటంటే జనాభా పెరుగుతున్నారని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేశారు. ఒక 50 సంవత్సరాలకి ముందుగా కుటుంబ నియంత్రణ అంటే ఎక్కువ మంది భారతదేశంలో జనాభా పెరిగిపోతున్నారని చెప్పి కంట్రోల్ చేయడానికి మగవారికి ఆపరేషన్లు చేశారు. ప్రవక్త మెసేజ్లు చెబుతాడు, ఒక మెసేజ్లో మగవారికి ఆపరేషన్ చేశారు ఇండియాలో. వారికి సంతాన ఉత్పత్తి జరగకుండా మగవారికి ఆపరేషన్ చేశారు. ప్రవక్త దాన్ని మెన్షన్ చేశాడు ఒక మెసేజ్లో. మగవారికి ఆపరేషన్ చేస్తున్నారు, సంతాన ఉత్పత్తి పెరగకుండా ఉండేదానికి కారణం ఏంటంటే ఇండియాలో జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. ఈరోజు ఒకళ్ళిద్దరయ్యారు, కానీ అయ్యా ఒక 100 సంవత్సరాలకు ముందుకెళ్తే ఒక్కొక్క ఇంట్లో 10 మంది 15 మంది, ఒక్కొక్క ఇంట్లో 10-15 మంది. కొంచెం మన తరానికి ముందుగా
ఇప్పుడు మా తరానికి కొంచెం ముందుగా వెళ్తే వాళ్ళకు కూడా ఉన్నారు అంతమంది 7-8 మంది. అంతేనా? ప్రైజ్ లా, కృప కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రైజ్ లా, దీనికి బ్యాటరీ అయిపోతుంది అనుకుంటా. కృప కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో అయితే భూమి మీద వారు విస్తరించినప్పుడు నోవహు దినాలు పూర్తిగా వారు విస్తరించారు అనేది అదొక చరిత్రగా మనం చదువుతున్నాం. కానీ విస్తరించిన తర్వాత జరిగిన కార్యములు అద్భుతమైనవి. ఈ 3 వచనాల్లో చాలా చక్కని విషయాలు మాట్లాడాడు. వాటన్నిటిని మీరు కొంచెం పాయింట్అవుట్ చేయాలి. తర్వాత కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ తదుపరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకుని కొంచెం ధ్యానించవచ్చు ఆ విషయాలను. చదువుదాం ఇప్పుడు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టిరి. కుమార్తెలు పుట్టిరి. నరులు విస్తరించారు. ఇప్పుడు ఈ నరులు కుమార్తెలు పుట్టారు. నరులు కుమార్తెల గురించి మాట్లాడాడు. నెక్స్ట్ 2వ వచనానికి వెళ్తే దేవుని కుమారుడు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని వాస్తవానికి తీసుకొని వెళ్ళారు అని చెప్పబడింది ఇంగ్లీష్ బైబిల్లో. నరులు వారు కుమార్తెలు విస్తరించారు. నరులు కుమార్తెలు విస్తరించారు. ఆ తర్వాత దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారని చూసి మనస్సుకు నచ్చిన వారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇది ఆ రోజున జరిగిన ఘోరమైన పాపం. ప్రాపర్టీ దీని మీద చాలా చక్కగా మాట్లాడడం మనతో. నోవహు కాలంలో ఉన్న భూమి చెడిపోవడానికి కారణం వివాహము కారణం అన్నాడా? వివాహమైన కారణం ఖచ్చితంగా వివాహము. ప్రైజ్ ది లార్డ్. ఒక లేవీయురాలనే చేసుకోవాలి. గ్రంథము ధర్మశాస్త్రం ఆ రీతిగా చెప్పింది. ఏ గోత్రంలో ఉన్నవారు ఆ గోత్రకర్తలనే అందులో ఉన్నవారిని వివాహాలు చేసుకోవాలి. గ్రంథం చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక యూదుడు ఒక ఇశ్రాయేలీయుడు ఎన్నడూ అన్ని జనురాలను చేసుకోవడానికి వీలు లేదు. అలా చేసుకుంటే కుదరదు అని ఎజ్రా కాలంలో చేసుకున్న వారిని కూడా ఆయన తరివేశాడు, విడాకులు ఇప్పించాడు. బిడ్డల పుట్టిన అవసరం లేదు, వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. దేవుని తీక్షణమైన కోపం మన మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళు వదిలేసేయండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అదే దేవుడు నోవహు దినాల్లో ఉన్నాడు. ఆ దేవుడే నోవహు దినాల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. అక్కడ భూమి అంతా కల్మషం అయిపోవడానికి కారణం వివాహం. నువ్వు ఒక మాటలు చదివి నరుల కుమార్తెలు అంటే దేవుని కుమారులు చక్కని వారిని తీసుకుని పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. ఏందంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అయిపోయినా ఏంటంట? ప్రైజ్ ది లార్డ్. ఏమైనది? కృప కలుగునుగాక. బ్యాటరీ లేవో దీన్ని, బ్యాటరీ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. జస్ట్ దీన్ని ధ్యానిద్దాం. చాలా మంచి పాయింట్ ఇది. ఓకే. భూమి మీద నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు
దేవుని కుమారుడు నరుల కుమార్తెలను, దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరితో తమకు మనసుకు వచ్చిన స్త్రీలని వివాహం చేసుకున్నది. ఈ 2 వచనాల్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుని కుమారులు అంటే నరుల కుమార్తెలు, నరులు విస్తరింపను ఆరంభించారు, నరులకు కుమార్తెలు పుట్టారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి మనసుకు నచ్చిన వారిని వివాహాలు చేసుకున్నారు, లేకపోతే తీసుకొని వెళ్ళిపోయారు. ఇది అక్కడ రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నరులు అనే మాట, ఎవరి ఈ నరులు అని ప్రవక్త మాట్లాడమంతా. చాలామంది ఈ వచనం మీద చాలా కాంట్రవర్సీ ఉంది, చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యానాలు చాలా జరిగినాయి. ఇప్పటికీ అది వివాదాస్పదమైన లేఖనం అది. ఎందుకంటే ఈ నరులు అనబడిన వారు ఎవరు, ఆ దేవుని కుమారులు ఎవరు అనే దాని మీద మాట్లాడతాము. అక్కడ దేవుని కుమారులు వారు మనుషులు కాదు, వారు దేవదూతలు అని ఇప్పటికీ ఎక్కువ మంది నమ్మే ఆ సిద్ధాంతములు అయితే ఆ యొక్క ఒక సిద్ధాంతం అది దేవుని కుమారులు అనే మాటను దేవదూతలైన మాట్లాడారు. కానీ కాలపు వర్తమానికుడు వచ్చి చక్కని వివరణ అయితే మనకిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటాడు, నరులు అనబడిన వారు విస్తరింపనారంభించారు, వారికి కుమార్తెలు పుట్టారన్నాడు. కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? బైబిల్ ఏం చెప్పిందంటే, వివాహం చేసుకున్న దాని పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు ఎక్కువ మంది. నిజమేనా? వివాహం చేసుకున్నవారు, కృప కలుగును గాక, ప్రతి కాలంలో వివాహం చేసుకున్న వారు ఉన్నారు. వారు దేవునితో వివాహం చేయబడి ఉన్నారు. వారు ప్రతి కాలంలో కొద్దిమందే ఉన్నారు. విడవబడిన వారు ఎక్కువ మంది అన్నాడు ఆయన. నోవహు దినాల్లో ఈ నరులు విస్తరించారు. ప్రైజ్ ది లార్డ్. మనకు చెప్పబడింది ఎవరు ఈ నరులు, ఎవరు ఈ నరులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగును గాక. లైట్కి బేస్ పెట్టరా, పిల్లగాడు ఎవరున్నారు అక్కడ? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక, హల్లెలూయా. కొద్దిగా కృప కలుగును గాక. అది ఎక్కువనా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, గాడ్ బ్లెస్ యు, హల్లెలూయా. దేవుడు మేము దీవించును గాక. బేస్ కాదు, ఎక్కువని పెట్టు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం మృదువుగా ఉండేది. దేవుడు మేము దీవించును గాక, హల్లెలూయా. లైట్గా, ఏం ఎక్కువద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే సంగమా, నరులు వినాలి, నా వైపు చూడాలంతా. నరులు, ప్రైజ్ ది లార్డ్, నరులు అనబడిన వారు. ప్రోక్త ఏమన్నాడంటే, ఇది కయ్యూను సంతానం అన్నాడు. ఎవరు? కయ్యూను. ఇబ్బంది ఉందా? కొంచెం తగ్గించమ్మయితే. ప్రైజ్ ది లార్డ్. అంటే నాకు కొంచెం మృదువుగా ఉండటానికి కొంచెం నేను చూడండి, అది మీ వాయిస్ చూడండి, అక్కడ చెక్ చేసుకోండి. అక్కడ బాగా ఉంటే చూడండి, లేకపోతే కొంచెం చేయండి కొద్దిగా. ప్రైజ్ ది లార్డ్. నరులు అనగా కయ్యూను సంతానం. ఇటు చూడాలంతా. ఆమేన్, హల్లెలూయా. నరులు అనగా కయ్యూను సంతానం అన్నాడు. కయ్యూను సంతానం భూమి మీద విస్తరించింది బాగా. ప్రైజ్ ది లార్డ్. చేసుకున్న దాని పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలే ఎక్కువ అనే మాటను మనం తీసుకుంటే, మరి ఇప్పుడు భూమి మీద ఆమేన్ ఆ నరులు కుమార్తెలు విస్తరించారు. అవునా? నరులు కుమార్తెలు భూమి మీద విస్తరించారు. కుమార్తె అనగా సంఘము. ప్రైజ్ ది లార్డ్. స్త్రీ అనగా సంఘముతో పోల్చబడింది. అవునా కాదా? కొంచెం ఆమె చెప్పచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. నరులు కుమార్తెలు భూమి మీద విస్తరించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కానీ చూసినట్లయితే మీరు నోవహు దినాల్లో ఆ నరులు అనగా కయ్యూను సంతానము, అందులో వారు కుమార్తెలు చక్కని వారట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఆమేన్, ఈ డినామినేషన్లు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏ దేశానికి వెళ్ళినా చక్కని చర్చిలు కట్టుకొని ఉన్నారు వారు. కాదా? కాదా? చక్కని చర్చీలు. ప్రైజ్ ది లార్డ్. 100 కోట్లతో కట్టుకొని ఉన్నారు, 100 కోట్లతో.
ఈరోజున ప్రజలందరూ కూడా దేన్ని చూసి ఆ చర్చికి వెళ్తున్నారంటే ఆ చర్చిని చూసి చర్చికి వెళ్తున్నారు. హల్లెలూయ. సౌకర్యాలు చూసి చర్చికి వెళ్తా ఉన్నారు. అక్కడున్న సౌకర్యాలు, అక్కడున్న ఏసీలు, ప్రైజ్ లా, అక్కడున్న భోజనాలు. ఆమేన్. హల్లెలూయ. ఒక ఆయన అన్నాడు మొన్న, నేను మా ఊరు వాళ్ళు మొత్తాన్ని ఆ చర్చికి వెళ్ళకుండా ఆపాను. ఎట్టా ఆపేయిందన్న చెప్పాను నేను. ప్రైజ్ లా. అక్కడ బిర్యానీ పెడుతున్నాను, వెళ్తున్నావు, బిర్యానీ ఆపు, నువ్వు వెళ్తావా చర్చికి అని. మరి ఆడ తిరిగి బిర్యానీ ఎందుకు, తలా 100 రూపాయలు వేసుకుంటే ఎక్కడే తింటాం కావాలంట. ఆడకపోతే బిర్యానీ పెడుతున్నాడయ్యా అందరికీ, బిర్యానీ ఆపితే నువ్వు బావుగా అంటే బిర్యానీ కోసం వెళ్తున్నావు. 100 రూపాయలు వేసుకుంటే అందరం కలిసి ఎక్కడే బిర్యానీ అనుకుంటాం కదా. ఆగిపోయింది. నిజమేనయ్యా. మరి బిర్యానీ ఆపు, నువ్వు వెళ్ళవు అక్కడికి. అంటే తెలివిగా ఏ సంఘాలు ఆ సంఘాలు అలా కట్టేసుకుంటున్నారు. ప్రపంచం అంతా కూడా ఈ రోజున వాక్యమును చూసి వెళ్ళటం లేదు, సౌకర్యాలను చూసి వెళ్తా ఉన్నారు అక్కడికి. ఆ కారణం చేత చక్కని వారు నరుల కుమార్తెలు చక్కని వారు విస్తరించి ఉన్నారు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నోవాహు దినాల్లో జరిగినట్లు ఇప్పుడు జరిగిద్దని. అక్కడేమో స్త్రీలు, ఇక్కడేమో సంఘాలు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. అక్కడేమో స్త్రీలు, ఇక్కడేమో సంఘాలు. ఆమేన్. సార్, నువ్వు వివాహం చేసుకోవాలంటే నువ్వు ఏదో ఒక సంఘానికి వెళ్ళాలి సార్. యేసు ప్రభువుని వివాహం చేసుకోవాలంటే నువ్వు ఏదో ఒక సంఘంలో ఉండాలి సార్. ఏదో ఒక సంఘంలో ఉండకుండా వివాహం జరగదు సార్. నీకు కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ నరుల కుమార్తెలు అనగా కయోను సంతానం చక్కని వారు. ఇక ఎన్ని చెప్పాలి అక్కడ? మోడర్న్ ఫ్యాషన్ అంతా వాళ్ళదే, మోడర్న్ ఫ్యాషన్ అంతా వాళ్ళదే. ఈ కాలానికి ఒకసారి పోల్చి చూడు, ఈ కాలమునకు పోల్చి చూడు. ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి ఏంటి, నువ్వు వాళ్ళ ఛానల్కి వెళ్ళి అది ఏంది ఆ బూతు బొమ్మలు ఛానల్కి వెళ్ళి నువ్వు చూడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఛానల్లోనూ వచ్చి పడతావు అవన్నీ. ఎందుకు దీన్ని ఓపెన్ చేస్తామని అంత అసహ్యపడేటట్టుగా మామూలుగానే వచ్చి పడతామని అవన్నీ సగము బట్టలు కాదా? పురుషులు స్త్రీలు కృప కలుగునుగాక. అనగా ఈ కాలం ఎంతగా చెడిపోయింది అంటే, ఈ కాలంలో చెడినట్టే నోవా కాలంలో చెడిపోయింది అన్నాడు ఆయన. మరొక మాటలో నోవా కాలంలో ఎలా జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక్కడ స్త్రీ యొక్క అందాన్ని పెంచాడు సైతానుడు, డిజైన్ చేశాడు. తద్వారా దేవుని కుమారులు అనబడిన వారు కూడా వారు శోధింపబడతారు. దురాశ గర్భం ధరించి పాపం అనగా పాపం పరిపక్వ మరణమును కనిద్ది. ప్రతి వాడు ఎలా ప్రతి తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబట్టానికి అతడు చూసింది ఎవరంటే అందాన్ని. ఆ అందమైన మాటల్ని ఏడవబడతాడు. ఆ ఫోను సంభాషణ ఏడవబడతాడు. ఎంత తీయగుంటే అనుకున్నా ఆ మాటలు. ఎందరో సాక్ష్యాలు, ఎందరో కేసుల్లో చెప్పిన మాటలు. వాళ్ళు ఇలా మాట్లాడి నాతో, ఈ అమ్మాయి ఇలా మాట్లాడింది నాతో, ఇలా నాకు చాటింగ్ చేసింది, ఈ రీతికి నన్ను మాట్లాడింది. ప్రైజ్ ది లార్డ్. ఒక ట్రాన్స్జెండర్తో విశాఖపట్నంలో ఒకడు మాట్లాడితే ఆడు మాటలకి ఆకర్షింపబడి విశాఖపట్నం నుంచి నరసరాయపేటకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చిందండి. పలానా అబ్బాయి ట్రాన్స్జెండర్. ఏంటయ్యా పలానా అనగానే పలానా అతను నన్ను మోసం చేశాడని. ఆ సిఐకి అర్థం కాదు ఈ ట్రాన్స్జెండర్ అని. ఆడపిల్ల అనుకున్నారు, డ్రెస్ వేసుకొని వస్తే ఆడపిల్ల అనుకున్నారు. అప్పుడు క్లయింట్ని పిలుచుకొచ్చారు. ఎవరిని? పలానా అడ్రస్ చెబితే నెంబర్ ఇస్తే వాడు ఫోన్ చేసి అక్కడ పిలిపిస్తే వాడు చెప్పాడు, ఇది ఆడపిల్ల కాదు, వీడు మగోడేనని. అవునా? అదేంది? ఇది ఆడపిల్ల కాదు, వీడు మగోడని. ఎస్ఐకి డౌట్ రాలా, సిఐకి కూడా డౌట్ రాలా.
అచ్చం ఆడపిల్లలాగా మాట్లాడితే అచ్చం ఆడపిల్లలాగా ఉన్నాడు. ఇది ఆడపిల్లగాడు, మగపిల్లగాడు. ఎంత దూరం అట్టు వచ్చాడు? ఇటు చెప్పిన మాటలు, ఇటు చెప్పిన మాటలు, ఇటు చెప్పిన మాటలకి వాడు ఆకర్షింపబడి విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చాడు. అంత ఈజీగా తీసేగాక నువ్వు యొక్క ఫోన్ సంభాషణ, నీ చాటింగ్ అంత ఈజీగా తీసేగాక నువ్వు. ఈ రోజున మన టెక్నాలజీ అలా ఉంది కాబట్టి మనకు అర్థమైంది. ఇది నోవాహు దినాల్లో కూడా అట్లాంటి టెక్నాలజీ ఉంది సార్. వాళ్ళ అందాలు చూసి ఇంటికి వెళ్ళి పొద్దుగూకులు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి పడిపోలేదు సార్. అందం అనేది ఒక ఫేస్లోనే ఉండదు సార్, అందం మాటల్లో కూడా ఉండేది సార్. అందం అనేది మాటలో కూడా ఉండేది సార్. ప్రైజ్ ది లార్డ్. చెప్తే ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడు, ఫినిష్ అయిపోయింది. ఆ అబ్బాయితో మాట్లాడు, ఫినిష్ అయిపోయింది. మాటే ఇంకంతే. మరి ఏందనుకోను, ఎంత అందం, ఎంత తీయదనం మాట. నరులు కుమార్తెలు చక్కని వారని ఏం చూశారు? ముఖం ఒకటేనా? ఏం చూశారు? ముఖం ఒకటేనా అన్నా నేను. నరులు కుమార్తెలు చక్కని వారని. కొందరు ఎర్రగా ఉంటారు, గుణమేమో కుక్క బుద్ధి ఉండిద్ది. బాగా కుక్క, క్షమించాలి అది ఎవరి ఉద్దేశం లేదు, మంచి ఒక కుక్క బాగా తెల్లగా ఉండిద్ది, అది పోయి బురదలో పొరులాడుతూ ఉండిద్ది. ఇంత కమ్మంగా ఉంది, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుందాం అనుకుంటున్నాం మేము. ఇది ఎందుకు బురదలో పడుకుని దొల్లాడుతుంది? నిజమది. నల్లగా ఉన్న, తెల్లగా ఉన్న, తెలుపులో అందగాళ్ళు ఉంటారు, నలుపులో అందగాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే వాళ్ళ అందాన్ని చూడగాకు కొంచెం బుద్ధిని చూడు, గుణాన్ని చూడు, అంతరంగాన్ని చూడు, అప్పుడు వాళ్ళ అందమర్థమైతే నీకు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కొన్ని వేల లక్షల కేసులు వాడు నన్ను మోసం చేశాడు అని పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ మాటల ద్వారా పడిపోయిన కేసులు. మాటల ద్వారా పడిపోయిన కేసులే. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. నరుల కుమార్తెలు చక్కని వారు, చాలా చక్కని వారు. ఇప్పుడు ప్రపంచమంతా క్రైస్తవ్యము అనే పేరుతో ఆకర్షించుచున్న స్త్రీలు ఎవరంటే సంఘాలు. అవునా కాదా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. సరే చదువుదాం, కింద చదువుదాం. దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని. దేవుని కుమారులు అనగా ప్రవక్త, దేవుని కుమారులు అనగా షేతు యొక్క వంశావళి అన్నాడు. దేవుని కుమారుడు ఆదాము, దేవుని కుమారుడు, ఆదాము కుమారుడు షేతు, షేతుకు పుట్టిన కుమారులే దేవుని కుమారులు. అయ్యా అక్కడ దేవదూతలు కాదు, వాళ్ళకి ఏమన్నా రెక్కలు ఉండి రెక్కలు తీసేసుకొని వచ్చి వారి యొక్క లైంగిక సంబంధమైన కోరికలు కలిగి వీళ్ళతో వివాహాలు చేసుకొని పిల్లల కంటంలో బైబిల్కి అసలు అర్థమే లేదు. మరి అప్పుడు వచ్చి వివాహాలు చేసుకున్న దేవదూతలు ఇప్పుడేమయ్యారు? అదేమంటే అంటారు మనం దేవదూతలు కూడా తీర్పు తీరుస్తాం కదా అన్నాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు కట్టికి బిలవల బంధించారు అన్నాడు. ఏం పాపం చేశారు అది కూడా తెలియదుగా మహానుభావులకి. అనగా ఇక్కడ ఇదిగో వీళ్ళతో వివాహాలు చేసుకుని పిల్లలకి అన్నారు. దేవదూతలు వచ్చి వివాహాలు చేసుకుని పిల్లలకంటే ఆదాము సంతానాన్ని ఎందుకు పెంచినట్టు దేవుడు? ఆదాము సంతానాన్ని ఎందుకు భూమి మీదకి ఆయన పెంచుకుంటే వెళ్ళాడు? ఆయన దేవదూతల ద్వారా సంతానం వచ్చింది అన్నాడు ఆయన. అలా అనలేదు కదా. దేవుని ప్రణాళికలో ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్న పిల్లలను భూమి మీదకి తీసుకొచ్చే బాధ్యత పలుకుబడిన మాట ఆదాముది. ఆ పలుకుబడిన మాటను కోల్పోయినప్పుడు లైంగిక సంపర్కం ద్వారా రావాల్సి వచ్చినది.
అది ఆదాము తీసుకురావాలి, ఆదాము వంశావళి తీసుకురావాలి అది. అంతేగాని దేవదూతలు వచ్చి ఇక్కడ మరల పిల్లలగానే బుద్ధిహీనమైన బోధ, అది బుద్ధిహీనమైన బోధ. నువ్వు స్కాలర్ అయి ఉండొచ్చు, పండితుడు అయి ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. అది బుద్ధిహీనమైన బోధ. గుడ్డివాడు, లేఖనమును చూడలేని, ఆ ప్రత్యక్షత లేని గుడ్డివాడు. లేఖనాలను జ్ఞానంతో చూడొద్దు, లేఖనములను ప్రత్యక్షతతో చూడాలి. దేవుడు బయలుపరిచినప్పుడు చూడాలి. లేఖనము 66 గ్రంథాలకు సరిపోవాలి. ఒక లేఖనానికి మనం అర్థం చెప్పేటప్పుడు 66 గ్రంథాలకి సరిపోవాలి. కృప కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కుమారుడు అనగా షేతు వంశావళి, అనగా ఆదాము కుమారుడు షేతు, షేతుకు పుట్టిన వారే దేవుని యొక్క పిల్లలు. ఇక్కడే ఉన్నారా? మనసుకు నచ్చిన వారిని వివాహము చేసుకున్నారు. మనసుకు నచ్చిన వారిని తీసుకుని వెళ్ళిపోయారు. ప్రజలా అక్కడ ఏం జరిగిందంటే, దేవుని కుమారులు, వాగ్దాన పుత్రులు, నరులు కుమార్తెలు, కయోని సంతానము, చెడిపోయిన వారు, వీళ్ళు ఇరువురు ఏకమయ్యారు. దేవుని కుమారులు దేవుని కుమార్తెలని వివాహాలు చేసుకోవాలి. దేవుని కుమారులు నరులు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఈ నరుడు ఎవరంటే కయోను. కయోను శపించబడిన వాడు, దేవుని కుమారులు దీవించబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. ఆదాములో నుంచి వచ్చుచున్న ఆ వంశావళి ఏదైతే ఉన్నదో అది దీవించబడిన వంశావళి, దీవించబడిన వంశావళి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది దీవించబడిన వంశావళి. ఆమేన్. హల్లెలూయా. అది దీవించబడిన వంశావళి. కృప కలుగునుగాక. అందులో శాపం ఏమీ లేదు. అది దీవించబడిన వంశావళి. కానీ నరులు కుమార్తెలు అనగా కయోని సంతానం, అది శపించబడిన సంతానం. చదవండి, 4వ అధ్యాయంలో మనం చదివాం. కయోను శపించబడ్డాడు, వాడి సంతానం కూడా శపించబడింది. వారు నరులు, వారే దేవుడితో ఎలాంటి సంబంధం లేని నరులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే చదువుదాం, ఇప్పుడు చదువుదాం. మనసుకు వచ్చిన వారిని వివాహము చేసుకున్నది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లకు నన్ను. నా ఆత్మ నరులతో ఎప్పుడు వాదించదు, వారు అక్రమము అంటే అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. ఇంతకు జరిగిన అక్రమము ఏంటి? దేవుని యొక్క ఆత్మ పరితపించడానికి, దేవుని ఆత్మ బాధపడటానికి జరిగిన అక్రమము ఏంటి? మనకు తెలుసు, మన కొత్త నిబంధనలో ప్రభువు ఒక మాట అన్నాడు, ప్రభువా ప్రభువు అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి రాడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా చేసేవాడే పరలోక రాజ్యం వస్తున్నాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దినమున మేము చాలా చేసాం, నీ నామములో అద్భుతాలు చేశాం, సూచక్రియలు చేశాం, మహత్కారాలు చేశాం, దయ్యాలు కొట్టాం, అనాథ శరణాలను పెట్టాం, హాస్పిటల్ కట్టాం, బోరింగ్లు వేసాం, మేకలు ఇచ్చాం, గొర్రెలను ఇచ్చాం, అనేకమైన ఇచ్చాం. ఆయన అన్నాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి వెళ్ళండి, నా యొద్ద నుండి పొండి. వెళ్ళండి అనేది మాట గౌరవం, పొండి అనేది కోపం. ప్రైజ్ ది లార్డ్. నా యొద్ద నుండి పొండి. ఈ కాసేపు ఉంటే వ్యవహారం మరొకలాగుండిద్ది. పొండి.
అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్ అన్నాడా? ఇంతకీ అక్కడ జరిగిన అక్రమము ఏంటి? నోవహు దినాల్లో జరిగిన అక్రమము ఏంటి? అంతే కదా. నోవహు దినాల్లో జరిగిన అక్రమమును చూసి ఆయన ఆత్మ పరితాపము చెందింది. ఏ అక్రమము అక్కడ జరిగింది? జరిగిన అక్రమము ఏంటి? దేవుని పిల్లలు పోయి నరుల కుమార్తెలను వివాహం చేసుకోవటం, ఒక విశ్వాసి పోయి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవటం, ఒక విశ్వాసి పోయి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవటం. ఇక్కడ చాలా విషయాలు వస్తాయి అన్నమాట. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆహాబు యెజబెల్. మనకి ఎప్పుడు మనం నేర్చుకుంటాం. తన రాజకీయ పలుకుబడి, డబ్బు కోసం, ప్రైజ్ ది లార్డ్, ఎక్కడే ఉన్నారా? వివాహాలు ఎందుకు మిక్స్ అవుతూ ఉంటాయి అంటే, వివాహాలు కొందరు ఎలా ఉంటారంటే చిన్నప్పటి నుంచి పేరాడుకుంటారు. చిన్నప్పటి నుంచి పేరాడతారు అనమాట. మా అమ్మాయిని మీకు ఇస్తాం, మా అబ్బాయిని మీకు ఇస్తాం, లేకపోతే మీ అమ్మాయిని మాకు ఇవ్వండి, మా అబ్బాయిని మీకు ఇస్తాం, మీ అబ్బాయిని మాకు ఇవ్వండి, మా అమ్మాయిని మీకు ఇస్తాం. కొండ మార్పిడి అంటారు దాన్ని. ఏం మార్పిడి అంటే ఇటోళ్ళు అటు ఇస్తారు, అటోళ్ళు ఇటు చేసుకుంటారు. కొండ మార్పిడి అంటారు. అట్లా అనుకుంటారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. పెద్ద అయిన తర్వాత మరి అందులో ఒకళ్ళే విశ్వాసులు అవుతారు, కొందరు పిశాసులు అవుతారు. మాట ఇచ్చుకున్నారు కాబట్టి చేసుకోక తప్పదు. ఇదొక బ్యాచ్. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత అక్క కూతురు, లేకపోతే బావ కూతురు, లేకపోతే రకరకాల దగ్గర వాళ్ళు ఉంటారు కొంతమంది. బంధుత్వం కలుపుకునేదానికి వాళ్ళు వచ్చి కాళ్ళు ఎలా పడతా ఉంటారు, కాళ్ళకి ఎలా పడతా ఉంటారు. ఆ సమయంలో మంచిదే, ఇప్పుడు బంధుత్వం చేసుకోవడం మనము తప్పని నేను అంటలేదు, అలాగది నేను అంటుంది. అతని విశ్వాసి కాదు, ఈ అమ్మాయి విశ్వాసి, లేకపోతే ఈ అబ్బాయి విశ్వాసి, ఆ అమ్మాయి విశ్వాసి కాదు, ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవరు నన్ను చేసుకుంటే మాకు మా కంచంలో కొంచెం భోజనము వెయ్యదు అని చెప్పినప్పుడు మరి ఎట్లా? సరేలేమ్మా ఎట్టగట్ట చేయండి అన్నప్పుడు పెళ్లి చేసి వీళ్ళు పక్కకి వెళ్తారు. ఈడు నరకం వీడు పడతా ఉంటాడు. సరే నరకం పక్కన అవతల పెట్టు. అక్కడ ఏం జరిగింది? కొందరు జీవితాలు డబ్బుతో ఉంటాయి, కొందరు జీవితాలు డబ్బుతో ఉంటాయి. మరి అబ్బాయికి మంచి ఉద్యోగం, అమ్మ 4 లక్షల రూపాయలు శాలరీ వస్తుందంట. మరి అబ్బాయిని మన అమ్మాయిని కానీ ఆ 4 లక్షల రూపాయలు శాలరీ కలిగిన వాడికి ఇస్తే కూర్చొని బతికిద్ది. మరి అబ్బాయి ఏంటి? అబ్బాయి పిశాసి, అమ్మాయి ఏమో విశ్వాసి. ఆ 4 లక్షల రూపాయల జాబ్ కోసము ఈ విశ్వాసం తీసుకెళ్ళి పిశాచికి కట్టబెడతారు. తద్వారా ఏం జరిగింది మీకు తెలుసు. తర్వాత ఏం జరిగిందో. అమెరికాలో ఉన్న అల్లుడని 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి కట్నం ఇచ్చి వాడికి పెళ్లి చేస్తే వాడు అక్కడి నుంచి అమ్మాయిని శవాన్ని పార్సల్ చేసి ప్యాకింగ్ చేసి పంపుతాడు మనకి. శవం కానుక. ఎన్నో ఇన్ని కోట్లు ఇచ్చి వాడికి అమెరికాలో ఉంటున్నాడు. ప్రెస్టేజ్ కదా. మా అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు, ఆడ చదువుతున్నాడు మా అబ్బాయి. మా అమ్మాయి కెనడాలో ఉంటుంది, రోములో ఉంటుందా మా అమ్మాయి అని ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నేను రాత్రి చెప్పాను అనుకుంటా, ప్రపంచం అంతా తిరిగిరా, మరలా నరసరావుపేట బెస్ట్ అనకపోతే చెప్పు. మరి నాకు నువ్వు ప్రపంచం అంతా తిరిగిరా, మరలా నరసరావుపేట బెస్ట్ అని నీ నోటి అనకపోతే నాకు చెప్పు. మరి ఈ తెలుగు వారుకున్న ప్రేమ ప్రపంచంలో నువ్వు ఎక్కడ చూడలేవు. ఈ తెలుగు వారుకున్న ప్రేమను
నువ్వు ఇండియాలో కూడా ఎక్కడ చూడు, ప్రపంచంలోనూ చూడు. ఇంటికి పిలిచి భోజనం పెడతారు, అడ్రస్ దొరికిందాక అడ్రస్ చెబుతారు నీకు. నువ్వు అక్కడికి వెళ్ళిందాక అడ్రస్ చెబుతూనే ఉంటారు నీకు. అది ఇక్కడ అభిషేకం. నువ్వు తప్పిపోయి వస్తే భద్రం చేసి మరలా నీ ఇంటికాడకి వెళ్ళేతాడు చేస్తారు. అది ఇక్కడ అభిషేకం. నువ్వు పక్క రాష్ట్రాలకు వెళ్ళి చూడు, ఆ పక్కన అది ఏంటది కలకత్తా ఉంది కదా, బెంగాల్, పశ్చిమ బెంగాల్. నువ్వు నిలబడి ఉండగానే నీ బ్యాగులు చేయబెట్టి శుభ్రంగా డబ్బులు తీసుకుంటాట చూస్తూ ఉంటావే నువ్వు. అలాంటి పట్టబొగులు దొంగలు అంటారు చూడు, పబ్లిక్ దొంగలు అనమాట. నీ బ్యాగులు చేయబెట్టి తీసుకుంటానే ఉంటారు. మరి అట్టడి దొంగలు ఉన్నారంట అక్కడ. ఇక్కడ పోలీసులు కూడా ఏమన్నారంట అక్కడ. అర్థమైందా? నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మరలా నరసరవాడికి రావాలి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక, కృప కలుగును గాక. వ్యవస్థ, వివాహ వ్యవస్థ. ఆమేన్. ఎందుకు అక్కడ దేవుని ఆత్మ నేను వాదించను అనే మాట వాడాడు. వీరి అక్రమము విషయములో నరమాత్రులయ్యారు. జరిగిన అక్రమము ఏంటి? నోవాహు దినాల్లో జరిగిన అక్రమము ఏంటి? వివాహం. వివాహం ఈ రోజున ఎత్తబాటులోకి వెళ్ళకుండా ఆపేదేంటి? వివాహం. నిజమది. నువ్వు రక్తము కింద కానీ ఆలోచన జరగకపోతే నీ ఎత్తబాటు మీద ఆపుతుంది. గుర్తుపెట్టుకో. నీ బిడ్డలకు లేకపోతే నువ్వుగా నీ వ్యక్తిగతంగా వివాహాలు చేసుకోవాల్సిన వారు రక్తము బయట కానీ ఆలోచన చేసావంటే ఎత్తబాటున్నది ఆపిద్దని మర్చిపోకు. ఎందుకు దేవుడు నోవాహు దినాల గురించి చెప్పాడు? లోతు దినాల గురించి ఎందుకు చెప్పాడు ఆయన? వర్తమానం కింద వివాహాలు చేసుకోవటం. సార్, వర్తమానం అని పేరు చెప్పకుండా, ప్రార్థన చేయకుండా, సమర్పణ లేకుండా, త్యాగం లేకుండా, ఆ తర్వాత ప్రత్యక్షత లేకుండా, ఒక సిద్ధపాటు లేకుండా వివాహానికి పాస్టర్ గారు ఎవరో ఒక మంచి అమ్మాయిని, ఎర్రటి అమ్మాయిని చూస్తాడులే, నేను చేసుకుందాము, మంచి అబ్బాయిని చూస్తాడులే, మేమంటే మంచి ప్రేమ మా పాస్టర్ గారికి కాబట్టి ఒక మంచి ఉద్యోగస్తుడు తీసుకొచ్చి నాకు కట్టబెడతాడు, నేను బాగా బతకొచ్చు. అమ్మా అయ్యా, ఇక అమ్మాయి అనాల్సి వస్తుంది ఇప్పుడు. ప్రైజ్లా, కృప కలుగునుగాక. అలా మా మీద ఆధారపడగాకండి అయ్యా, కృప కలుగునుగాక. నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటావో నీ భార్య అట్టడితే దొరికింది. నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటావో నీ భర్త అట్టడు దొరుకుతాడు. మర్చిపోకు, మర్చిపోకు అయ్యా. శోధనను జయించాలి అంటే నేను చాలాసార్లు చెప్పాము, 2 సంవత్సరాల ముందుగా వివాహం కొరకు ప్రార్థన చేసుకోండి. ఇవన్నీ ఇప్పుడు మీ పిల్లలు మంచివారు అనుకో, మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చుట్టూ ఎగబడతా ఉంటారు. ఏమని? మేము చేసుకుంటాం మీ అమ్మాయిని, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాం, 10 లక్షల కట్నం ఇస్తాం, 2 ఎకరాల పొలం పెడతాం, అన్నీ ఇస్తాం, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాం. మాకు కులం అవసరంలా, మాకు కులము అవసరం లేదు. అయ్యా మీరు ఎస్సీలైనా మేము ఓసీలు అయినా కులం అడగట్లా, మేము మీ అబ్బాయికి ఇస్తాం. ఎందుకు? మీ అబ్బాయికి మరి 5 లక్షల రూపాయల ఏంటి ప్యాకేజ్ కాదు, జీతము, ఎంబీబీఎస్ డాక్టరు, లేకపోతే పెద్ద ఇంజనీరు, ఇన్ని పోస్టులు కలిగిన వారిని పిలిచి ఈరోజు కులాలు చూసేది ఎవరు లేరు. బయట వాళ్ళు కులాలు చూడలేదు సార్, ఎంటైమేజెస్ కులాలు చూస్తున్నారు. దరిద్రుడా, లోకస్తులే చూడటల్లా. నేను ఒక పెళ్ళికి వెళ్తే ఒక డాక్టర్ గారు పెళ్లి చేయడానికి వెళ్ళి, నేను అధ్యక్షులు, నేను మార్గారు మ్యారేజ్ రిజిస్టరు. ఆ డాక్టర్ గారికి పెళ్లి చేసేటప్పుడు ఆ ఊర్లో ఉన్న రైతు వర్గం వచ్చి ఆ అబ్బాయిని
ఈ అబ్బాయికి 70-80 లక్షలు కానీ ఇంకో ₹1 కానీ ఇచ్చి మా అమ్మాయిని ఇస్తాం. వేరే కులం అవసరం లేదు, కులం మాది, కుల ప్రస్థానం లేదు, ఈ అబ్బాయి మాకు కావాలి. ఆ అబ్బాయి మెసేజ్ని, నాకు మెసేజ్లో అమ్మాయి కావాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు, వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి కానీ ఇష్టం లేదు. ఆ అబ్బాయి మెసేజ్ అమ్మాయిని చేసుకున్నాడు. 70-80 లక్షల రూపాయల డబ్బులు ఏంటి? మెసేజ్ అమ్మాయి, అవలేమి ఇచ్చింది కాదు. అక్కడ డబ్బు కాదు ముఖ్యం, నాకు మెసేజ్ కావాలంతే. మెసేజ్లో అమ్మాయి కావాలి. కృప కలుగునుగాక. ఎంతమంది ఇప్పుడు ఆ రోజున మనసుకు నచ్చిన వారందరూ చేసుకున్నారంట. సార్, డబ్బు వాక్యం మీద నుంచి మనసు పక్కకి వెళ్ళినప్పుడు నీ మనస్సు నచ్చింది, నీ మనసు కోరిందే చేస్తావు తప్ప వాక్యం చెప్పింది, పాస్టర్ చెప్పింది నువ్వు చెయ్యవు. మర్చిపోద్ది ఈ మాట. వాక్యం మీద నుంచి మనసు పక్కకి వెళ్ళిన రోజున మీ కాపరి స్వరం నీకు వినపడదు. నువ్వు అనుకుంటావు మేము కూడా మెసేజ్గా పాస్టర్ గారు, మేము మెసేజ్తోనే ఉంటాం మేము కూడా అంటావు. కానీ అసలు విషయంకి వచ్చిన తర్వాత చాలా సింపుల్గా డైవర్ట్ అవుతావు. మర్చిపోకి మాట. అసలు విషయానికి రాగానే సింపుల్గా డైవర్ట్ అవుతావు. చాలా అందగత్తే అమ్మాయి కాబట్టి మా అబ్బాయి చేసుకోవాలనుకుంటున్నాం, మేము చాలా అందగాడే అబ్బాయి చేసుకోవాలనుకుంటున్నాం, చాలా డబ్బున్న వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నాం, లేదా మా రక్త సంబంధులు చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు రాజీ పడతావే తప్ప వర్తమానం కొరకు నిలబడలేవు. మనసు వాక్యం మీద నుండి బయటికి వెళ్ళిందా నువ్వు ఖచ్చితంగా నరులు కుమార్తెలు చేసుకోవడానికి వెళ్తావు. అదే నోవహు దినాల్లో జరిగింది. నోవహు దినాల్లో జరిగింది అదే. కల్మషం అయిపోయింది. వివాహము ద్వారా వ్యవస్థ అంతా నాశనం అవుతుంది. కాబట్టి వివాహము చాలా ఇంపార్టెంట్. నోవహు దినాల్లో వివాహం చాలా ఇంపార్టెంట్ అని దేవుడు చెప్పాడు. ప్రాఫెట్ కోట్స్ చదవండి మీరు, తర్వాత ప్రాఫెట్ మాట్లాడి వీటి మీద. ప్రైజ్ ది లార్డ్. సరే, అర్థమైంది మీకు? కృప కలుగును గాక. నరమాత్రులు అక్రమము విషయములో నరమాత్రులు. ఇంతకేంటి అక్రమం? ఇప్పుడు మనం అక్రమం అనే మాట అక్కడికంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాం బాగా. అక్రమము అంటే ఏందో దాని మీద చాలా వివరణగా మనము ఇప్పుడు నేర్చుకున్నాం. కానీ ఒకే ఒక్క మాట వాడాడు ఆయన, అక్రమము విషయములో నరమాత్రులు. వీళ్ళు దేవుని పిల్లలు కాదు, వీళ్ళు నరమాత్రులు. అదేనాయనంది. కయ్యూని పిల్లలు చేసుకుంటే కయ్యూని పిల్లలు అవుతారు కానీ దేవుని పిల్లలు ఎట్ట అవుతారు? చేసుకుంది కయ్యూని పిల్లలే కదా. నువ్వు ఆయన అన్నాడు, ధర్మశాస్త్రం ఇలా రాయబడింది, మనం చదివాం దాన్ని. మీరు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అన్ని జనుల పిల్లలని మీరు ఎవరో చేసుకోవద్దు, వారు మీ మనసులను త్రిప్పివేస్తారు అని చెప్పాడు. అన్నాడా? ద్వితీయోపదేశకాండంలో చెప్పాడా? అట్లయితే సొలొమోను గారు ఏం చేశారు? సొలొమోను గారు ఎవరిని చేసుకుంది? అన్ని జనులు అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకోగా వారు ఏం చేశారు? సొలొమోను గారు ఒక మనసును త్రిప్పివేశారు. దేవుడి మీద ఉండాల్సిన మనసును త్రిప్పివేసి వాళ్ళ గుడల మీదకి, వాళ్ళ దేవతల వైపుకి త్రిప్పేసినట్టుంది అక్కడ. నువ్వు అనుకుంటావేమో, ఏమైద్ది పాస్టర్ గారు, ఏమైద్ది పెళ్లి చేసుకుంటే ఏమైద్ది, అవిశ్వాసని పెళ్లి చేసుకుంటే ఏమైద్ది పాస్టర్ గారు, ₹1,00,00,000 డబ్బులు వస్తున్నాయి. ఒక అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకుంటే ₹1,00,00,000 డబ్బులు వస్తాయి. పాస్టర్ గారు శుభ్రంగా నేను చర్చి స్థలం కూడా కొని పెడతా పాస్టర్ గారు నీకు. పాస్టర్ గారు కూడా బిస్కెట్లు వేస్తారు. ఇక ₹1,00,00,000 వస్తాయి పాస్టర్ గారు, శుభ్రంగా 50 లక్షలు అయితే నేను చర్చికి ఇస్తాను, శుభ్రంగా నాకు 50 లక్షలు వస్తాయి కదా. ఆహా, మాకు వద్దయ్యా, నీ 50 లక్షలు వద్దు అయ్యా. కృప కలుగునుగాక.
నీ మనసే అటు వెళ్ళొద్దన్నాడు ఆయన. ధర్మశాస్త్రం మనకేం చెప్పబడిందంటే నీ మనసే అటు వెళ్ళవద్దు, దానికి ఒక తర్ఫీదు ఇక్కడ పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నీ నాయకుడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. అవునా కాదా? మన నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్ముడేనా? ఇప్పుడు ఆ రోజున దేవుని యొక్క ఆత్మ పరితాపము చెందేటట్టు, బాధపడేటట్టు, నొచ్చుకునేటట్టు వాళ్ళు చేశారన్నాడు. అవును కదా? గొర్రెల రక్తం కింద, మేకల రక్తం కింద పని జరిగిందంటే దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. సార్ వారు ఒకవేళ కానీ పాపం చేసినా, ఇప్పుడు నోవా గారు ఉన్నారు. నోవా గారు మనం చదువుకోబోతున్నాం. ఆయన ఏం చేశారంటే బలి అర్పించారు. అర్పించాడా? నోవా గారు బలి అర్పించారు. ఆ తర్వాత హేబేలు బలి అర్పించాడు. ఆ తర్వాత వచ్చిన విశ్వాసాలకు తండ్రి అబ్రహాం గారు బలి అర్పించారు. ఇక్కడేమన్నారా? అబ్రహాం సంతానం కూడా బలి అర్పించారు. ధర్మశాస్త్రంలో అందరూ బలి అర్పించారు. ప్రైజ్ ది లార్డ్. ఈవెన్ దావీదు, తర్వాత దావీదు కుమారుడు సొలొమోన్ గారు కూడా బలులు అర్పించారు. ఆ తర్వాత రాజులు బలులు అర్పించారు. ప్రైజ్ ది లార్డ్. ఎందరు రాజులు బలులు అర్పించినా, ఎందరు యాజకులు బలులు అర్పించినా, లేవి సంతానం బలు అర్పించినా వారందరూ కూడా ఎక్కడ ఉన్నారు అని చెప్పబడిందంటే ఆవరణం దగ్గరే ఉన్నారట. ఎక్కడున్నారు? ఆవరణం దగ్గరే ఉన్నారంట. ఈవెన్ ఆదాం దగ్గర నుంచి ఆ యేసు ప్రభు వారి దగ్గర ఆవరణం దగ్గరే ఉన్నారండి. ఆవరణంలో ఉన్న అభిషేకం వాళ్ళకి తెలుసు. మిగతా 2 స్థలాలు ఉన్న అభిషేకం వాళ్ళకి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఆవరణములో ఉన్న అభిషేకమే తెలుసు వారికి. మిగతా ప్లేస్కి వెళ్ళడానికి లేదు. ప్రత్యేకమైన యాజకులు, ప్రధాన యాజకుడు అతి పరిస్థలములోనికి, షకీనా మహిమలోనికి, పలుకుబడిన మాటను వినటానికి, షకీనా మహిమను వినటానికి, ప్రైజ్ ది లార్డ్, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్తాడు. మనకు తెలుసు. ఆమేన్. అసలు ఆ కాలంలో ఉన్న ఎవరు కూడా ఇక లోపలికి వెళ్ళలేదు. ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి ఆవరణం దగ్గర ఉంటమే. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త ఇలా అంటాడు, ఆ సముద్రపు వత్సల తోళ్ళు వెనకాలకి వెళ్ళాలంటే, వెనకాలకి ఎవడని వెళ్ళాలని సాహసం చేస్తే వాడు శవమై బయటకు వస్తాడు. ఆ సముద్రపు వత్సల తోళ్ళు లోపలికి వెళ్ళాలని అంటే శవమై రావటమే. ఈ రోజున ఆ తెరను దేవుడు చీల్చేశాడు. ఆ తెరను దేవుడు చీల్చేశాడు. ఏర్పాటు చేయబడిన పిల్లల కోసం తెరను చీల్చాడు ఆయన. దేవుని కుమారుల కొరకు, దేవుని కుమార్తెల కొరకు తెరను చీల్చాడు ఆయన. ఆయన రక్తము బట్టి ఆయన నిన్ను కొని తెరను చీల్చాడు ఆయన. ఏ తెర లోపలకు నువ్వు వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆ తెర లోపలికి ఆయన వస్తున్నాడు ఇప్పుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రవక్తలు అన్నాడు, ఆ రోజున ఆ తెరల సాటున ఆయన ఉన్నాడు. ఈ రోజున ఇదిగో ఈ శరీరం అనే తెరసాటున ఆయన ఉన్నాడు. ఆయన ఈ శరీరం అనే తెరసాటున ఆయన ఉన్నాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు ఈ శరీరం అనే తెర లోపలికి రావటానికి, అనగా ఈ ప్రాణముల నివాసం చేయటానికి ఆమేన్ వెల చెల్లించాడు ఆయన. వెల చెల్లించాడు ఆయన. ఆయన నిన్ను కొనుక్కున్నాడు ఆయన. శుభ్రపరిచాడు ఆయన. ప్రత్యేకపరిచాడు ఆయన. వాక్యము అని నిన్ను రుజువు చేయటానికి నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు పోయి నేను వాక్యంగా దేవుడు ఎన్నుకొని ఇంత వర్తమానం చేపిస్తే నువ్వు పోయి డినామినేషన్ అమ్మాయిని చేసుకుంటాను అన్నావు అనుకో, ఏమంటాడు ఆయన? ఏమంటాడు? 4000 సంవత్సరాల నుంచి ఆవరణ దగ్గర ఉంచారు వాళ్ళని. లోపలికి ఒక్కడనే సంవత్సరానికి రానిచ్చాడు. ఇవాళ డైరెక్ట్గా ఆయనే లోపలికి వచ్చేసాడు నీ లోపలికి. అంటే మెసేజ్ బిలువరు ఆ సర్వాధికారి అయిన దేవునికి మందసమై ఉన్నాడు.
ఎండ్ టైం మెసేజ్ బిలీవరు సర్వాధికారి అయిన దేవునికి మందసమై ఉన్నాడు. మందసమై ఉన్నాడు. నువ్వు ఎక్కడేదో ఊరుగా కూర్చోలా. మందసం, నువ్వు మందసం, ఆటలాడకు. మందసం, ఇష్టానుసారంగా మాట్లాడకు. మందసం, తొందర పడకు. మందసం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఎలాంటి దేవుడు నీతో ఉన్నాడు? ఎలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు ఆయన గొప్పతనాన్ని చూశాడు. దావీదు గొప్పతనాన్ని చూసి ఆయన కీర్తన రాశాడు. కానీ ఆ గొప్పతనము ఒక వ్యక్తి లోపల నివాసం చేస్తుంది. నువ్వు ఆట ఆడతానంటే అందుకని నేను చాలా పక్కకు ఉండాలనుకుంటున్నాను అనమాట. చాలామంది బాబు ఇక్కడ ఏందో 3 మొక్కలు ఆడుతున్నారు ప్రభు. ఎన్ని మొక్కలు? 3 మొక్కలు ఆడుతున్నారు ప్రభు. ఏం చేయమంటే నువ్వు చూస్తూ ఉండు. 6 మొక్కలు ఆడేస్తా నేను. ప్రైజ్లా 3 మొక్కలు ఆడుతున్నారు ప్రభు ఇక్కడ. నేను చేయాలి ప్రభు అంటే నువ్వు చూస్తూ ఉన్నట్లా. కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? మన దేవుడు ఎలాంటి దేవుడు? ఎలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు? ఇక్కడే ఉన్నావా? చదువుదాం, ఒక మాట చదువుతా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆయన రోషం కలిగిన దేవుడు అంటే ఆయన ఈ రీతిగా ఉంటాడని బైబిల్ చెప్పబడింది. కీర్తన గ్రంథము 32వ కీర్తన 8వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 32:8. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుడు తన పిల్లలతో చెప్పిన మాట, ఈ దేవుడు తన పిల్లలతో అనగా తన యొక్క సంతానముతో ఏ రీతిగా ఉండాలో ఆయన నిర్ణయం తీసుకున్న మాట ఇది. ఆయన ఈ రీతిగా తన సంతానంతో మాట్లాడుతున్నాడు. చదువు. ఎవరికి? ఏర్పాట్లో ఆయన పిల్లలకి. నీకు ఉపదేశం నేను చేస్తా. చదువు. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తా. చదువు. నీ మీద నా కనుదృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా. ఇది ఆయన మనకు వాగ్దానం చేసింది. మరొకసారి ధ్యానించు. నాకు అంతా తెలుసని తల మీదకి బానేగాక కొంచెం ధ్యానించు. ఇది ఎక్కువైంది ఇప్పుడంతా. ఎండ్ టైం మెసేజ్ వాళ్ళకి పాపం నాకు అంత బాగా అదంతా తెలుసు. మాకు కొట్టిన పిండి ఇది. ఏం పిండి? కొట్టిన పిండి. మాకెందుకు తెలియదు? పాస్టర్ గారికి సగం తెలుసు, మాకు అంతా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. చాలామంది ఆలోచనలు ఎట్టే ఉంటాయి. పాస్టర్ గారికి నన్ను కానీ అక్కడ వదిలిపెడితే పాస్టర్ గారు బతుకుతురైంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. సార్ మీరు మంచోళ్ళే, చాలా సంఘాలు ఇట్టు ఉండే అంట. మీరు మంచోళ్ళే, దేవుని స్తోత్రం. చాలా సంఘాలకి వెళ్తే ఇటు తయారవుతున్నారు పాస్టర్ గారు. ఏం చేయమంటావు? మరి ఏం చేస్తావు? చేసేది ఏంలే. పాస్టర్ గారు ముసలాడు అవుతాడు. ఎప్పుడు పోతారు తొందరగా? సారీ, చాలా సంఘాల్లో ఇలాంటి అభిషేకాలు కూడా ఉన్నాయి. దావీదు రంగంలో ఒకరోజు వస్తే, తండ్రి, మా తండ్రి, మా రథములు నీవే, మా రౌతులు నీవే. ఏలి వెళ్తుంటే ఎలీషా అన్నాడు, తండ్రి, మా రథములు నీవే, మా రౌతులు నీవే. ఎలీషా దగ్గరికి వచ్చి హజాయేలు అంటాడు, తండ్రి, మా రథములు నీవే, మా రౌతులు నీవే. ఏంటి దాని అర్థం? నీ ద్వారానే వాక్యం వస్తుంది తండ్రి మా యొద్దకి. తన రాజును గుర్తించిన వారు, తన సేవకులను గుర్తించిన వారు, తన ప్రవక్తను గుర్తించిన వారు, అప్పుడు నీకు వాక్యం దొరికిద్దండి. అప్పుడు దొరికిద్ది నీకు వాక్యం అన్నాడు. అంతేగాని ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదువుదాం ఆ వ్యసనాన్ని. జస్ట్ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చదువు. 8వ వచనం చదువు నాన్న.
నీకు ఉపదేశం చేసేదను. సార్, ఇప్పుడు నీకు దేవుడు ఉపదేశం చేస్తే ఒక మాట చెబుతాడా, అన్నీ చెప్తాడా? మరి ఎవరు చేసుకోవాలో చెబుతాడు కదా, చెప్పడా అన్న? అంటే నువ్వు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి పెళ్ళి, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి చెప్పడా అన్న? చెప్పడా? ఇగాల ప్రవక్త బ్రహ్నాం గారికి వివాహం చేసేటప్పుడు హోప్ గారిని, తల్లి గారిని మరి వివాహం చేసేటప్పుడు చెప్పలేదా? చెప్పాడుగా. వాళ్ళ లవ్ మ్యారేజ్, కానీ అక్రమముగా జరిగిన మ్యారేజ్ కాదు. ఆమెకు 30 సంవత్సరాలు, ఈయనకి 20 సంవత్సరాలు అట్లేదు. అంటే ఆమెకు 30 సంవత్సరాలు, ఈయనకి 20 సంవత్సరాలు అట్లేదు. ఆమె చిన్నది, ఆయనే పెద్దడు. ఆమె చిన్నది, ఆయనే పెద్దడు. ఎంచుకోవటం తప్పు కాదు, కానీ అది వాక్యంగా ఉండాలి. అది వాక్యంగా ఉండాలి. ఒకవేళ ఆమె నీ యొక్క శరీరంలో భాగమైతే ఆమెను రక్తం యొద్దకు తీసుకొచ్చే డ్యూటీ అయిందే. అసలు నీకే గలిబిలి లేకుండా చాలా చక్కగా వివాహం జరిగింది. ప్రాఫెట్ బ్రహ్నాం గారు హోప్ గారిని చేసుకోవటంలో గలిబిలేం లేదు. వాళ్ళ గలిబిలి చెంది హోప్ గారు చనిపోలేదు. నా ఉద్దేశం మ్యారేజ్ విషయంలో దేవుని మాట విననందున, దేవుని మాటను పక్కన పెట్టి వాళ్ళ అత్త మాట వినినందున తన భార్యను చంపాడే తప్ప వివాహంలో అక్కడ తేడాలేమి లేవు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన అంటాడు, నేను నీకు బోధిస్తాను, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. అంతరంగ బోధకుడుగా ఆయన ఉన్నప్పుడు బోధిస్తానన్నాడు ఆయన. నువ్వు ఎలా నడవాలో నేను బోధిస్తా, మార్గాన్ని నీకు తెలియజేస్తా, నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని నీకు తెలియజేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇది అర్థం కావట్లేదు? ఎక్కడ కూర్చుని మీతో చెబుతున్నాను. ఎందుకు మీకు ఇది అర్థం కావట్లేదు? ఎందుకు ఆయన బోధించట్లేదు? ఎందుకు ఆయన నీకు బోధించట్లేదు? ఎందుకు నీ స్థానం నీకు ఇంకా అర్థం కాలేదు? దాని అర్థం ఏంటంటే ఇంకా నువ్వు వినవలసి ఉన్నది, ఇంకా నేర్చుకోవాల్సింది ఉన్నది, ఇంకా లైన్కి రావాల్సింది ఉన్నది. ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు, నీవు నడవలసిన మార్గము నీకు బోధిస్తా. ఆయన బోధిస్తానంటే బోధిస్తాడు అంతే. విను, ఆ బోధ విను. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీకు ఉపదేశం చేస్తాడు. కృప కలుగునుగాక. నువ్వు నడవలసిన మార్గం ఆయన నీకు బోధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉపదేశం చేస్తున్నాడంటే సంపూర్ణమైన ప్రత్యక్షతను దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలా, ఎవరిని వివాహం చేసుకోకూడదా, చక్కగా నీకు ఆయన ప్రత్యక్షతను ఇస్తాడు. దేవుడి మీద ఆధారపడాల్సిన అతి శ్రేష్టమైన సమయం ఇది. ఎంత కష్టమైనా మనం దేవుడి మీద ఆధారపడాలి. ఒకవేళ కానీ ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని వెళ్తుంటే పాస్టర్ గారు ఏం చేయలేడు, సంఘం కూడా ఏం చేయలేదు, ఎవరేం చేయలేరు. ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని నా ఇష్టం అన్నాడు అనుకో, ఎవరేమంటావు? ఇక్కడే ఉన్నారా అంటానికి ఏమైనా ఉందా? బయటికి వెళ్ళా, పాస్టర్ గారు నువ్వు చెప్పినట్టు చూస్తే మాకు పెళ్ళిళ్ళు అయ్యేటట్లేవు, మరి ఇప్పటికే 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చినాయి, 30 సంవత్సరాలు దాటినాయి, మరి ఇవన్నీ చూస్తుంటే గుండెలో రైలు పరిగెత్తుతూ ఉన్నాయి. నెక్స్ట్ మరి ఏదో ఎంటికలు పోకుండా ఉండబట్టి సరిపోయింది, కానీ ఎంటికలు పోతే నీలాగా మరి మా పరిస్థితి ఏంటి? కృప కలుగునుగా. మరి ఎవరి బాధలు వాళ్ళకుంటే మరి ఉండవా? అయింది ఏదో దేవుడి దేవుల 4 ఎంటికల పైన ఉండే కాబట్టి నిరీక్షణ అనేది మాకు కొంచెం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా.
లేకపోతే మా పరిస్థితి ఏంటి? నువ్వే మెసేజ్లో చేసుకోమంటావు. నేను అంటలేదు, మళ్ళీ నన్ను ఎందుకంటారు మీరు? వాక్యం చెబుతుంది, వాక్యం చెబుతుంది అట్లా. వర్తమానంలో వివాహాలు చేసుకోమని, రక్తము కింద వివాహాలు చేసుకోండి, ప్రత్యక్షత కింద చేసుకోండి. సార్ ఇప్పుడు వర్తమానం కాదు, ఇప్పుడు ప్రత్యక్షత కిందకి రా, మేఘం దగ్గరకు రా కొంచెం. ప్రైజ్ ది లార్డ్. నిన్నటిదాకైతే వర్తమానంలో చాలా వర్తమాన సంఘాలు వచ్చిన దేవునికి స్తోత్రం చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ప్రత్యక్షత పెరిగింది, ప్రత్యక్షత వేరు చేసింది, ప్రత్యక్షత వేరు చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తలరాయ ప్రత్యక్షత వచ్చింది, మేఘం ప్రత్యక్షత వచ్చింది. హల్లెలూయా. ఆ ఉద్యానవనములో పెంచబడిన దానా, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఇప్పుడు నీ ముఖం ఎక్కడుందంటే ఆ మేఘంలో ఉంది. మరి నువ్వు చేసుకున్న ముఖం ఎక్కడ ఉండాలి? మేఘంలో ఉండాలి. కృప కలుగును గాక. ప్రత్యక్షత వేరు చేసేసింది, మేఘం వచ్చి వేరు చేసేసింది. నిన్నటి దాకా చాలా సంఘాలు ఉండాలి, ఎవరిలో ఒకరు చేద్దాం, ఎవరికొకడు ఫోన్ చేస్తే ఎవరో ఒకరు దొరకపోతారంటవా. ఇప్పుడు పాస్టర్ గారికి కరెక్ట్గా కుతికాయ పట్టుకున్నట్టుంది. మీ కుతికలు కాదు, మా కుతికలు పట్టుకుందా ముందు. ప్రైజ్ ది లార్డ్. ఫోను, పాస్టర్ గారు చూసావా, పాస్టర్ గారు చూసావా, లాక్డౌన్లో ఫోన్లు పాస్టర్. అరే ఎటు పోవడానికి లేదు, లాక్డౌన్ రా ఇది, కానీ ఫోన్ చేయన్నా చేసి పాస్టర్. ఇప్పుడు ఏది పడితే చూసేదానికి లేదు. కృప కలుగును గాక. ఆమేన్. నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఓహ్, నీ మీద దృష్టి ఉంచి, నీ మీద నా కనుదృష్టి ఉంచి, నా కళ్ళు నీ మీద ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ అమ్మాయిని చేసుకోమంటే వద్దంటవా? చెప్తా. ఈ అబ్బాయిని చేసుకోమంటే వద్దంటవా? చెప్తా. సార్ ఆలోచన చెబుతుంది ఆయన, నేను కాదు. కృప కలుగును గాక. పాస్టర్ గారు ఎట్టన్నా చూడు, అమ్మాయిని చూడు. మా దగ్గర లేదయ్యా, ఆయన ఆలోచన చెబుతానన్నాడయ్యా. ప్రైజ్ ది లార్డ్. మామూలుగా కాదు, దృష్టి ఉంచల్లా చెబుతానన్నాడు ఆయన. ఇంత గొప్ప నాయకుడు ఎందుకు బాగొట్టుకుంటారు మీరు? ఇంత గొప్ప నాయకుడు ఎందుకు బాగొట్టుకుంటారు మీరు? ప్రైజ్ ది లార్డ్. ఆ కారణం చేతనే ఆ నోవాహు కాలంలో ఈ నాయకత్వాన్ని వదిలారు కాబట్టినే వారు అక్రమములోనికి వెళ్ళిపోయారు, దేవుని ఆత్మను దుఃఖపరిచారు, శిక్షణ తెచ్చుకున్నారు. ఈరోజు ఆ పని నువ్వు చేయకు. కొంచెం అర్థమైందా నోవాహు దినాలు ఏం జరిగిందో? నోవాహు దినాలు ఏం జరిగింది, ఇప్పుడు అది జరిగిద్ది అన్నది. కృప కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయ్యా, నీ హృదయము దేవుడు చూసినప్పుడు ఆయన ఆత్మ దుఃఖపడేంతగా నువ్వు ఆయన ముందు లేదా ఆయనతో జీవించొద్దు. సార్, నోవాహు దినాల్లో దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఈరోజు దేవాతి దేవుడు మనలో ఉన్నాడు, వాళ్ళతో నడిచాడు ఆయన, వాళ్ళతో ఉన్నాడు ఆయన. మన దినాల్లో మనతో నడవటలా, మనలో ఉన్నాడు ఆయన, మనలో ఉన్నాడు ఆయన. మనల్ని లోపలుండి ఆయన లీడ్ చేస్తున్నాడు, లోపలుండి ఆయన బోధిస్తూ ఉన్నాడు, లోపలుండి ఉపదేశం చేస్తున్నాడు ఆయన, లోపలుండి మార్గం చూపుతున్నాడు ఆయన, లోపలుండి ఆయన ఆలోచన చెబుతున్నాడు ఆయన. ఆ కారణం చేతనే ప్రైజ్లో మరి ఆయనకి మీ జీవితాన్ని అప్పగించుకోండి పూర్తిగా. ప్రైజ్లో అప్పగించుకుంటారా? అప్పగించుకోకపోతే వారు నోవాహు దినాల్లో ఏం జరిగిందో అదే జరిగింది. ఇప్పుడు కనికరం చూపడు ఆయన, హెచ్చరిక జారీ చేయబడింది. అయ్యా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా, ఈ శరీరం నలగొట్టబట్టడానికి ఒకవేళ దేవుడు అనుమతించిన
మీరు పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని వదిలిపెట్టొద్దు. ఆయన నాయకత్వాన్ని వదలొద్దు. రక్తపు లైన్లో నడవండి. దేవుని కుమారులుగానే ఉండండి. దేవుని కుమార్తెలుగానే ఉండండి. మీరు ఎక్కడ నుండి ఆదాము దాకా మీ వంశావళి కలిసేటట్టుగా ఉండాలి. ఇక్కడ నుండి ఆదాము దాకా నీ రక్త రేఖ కలిసేటట్టుగా నువ్వు ఉండాలి. యేసుప్రభు రక్తం నీకెందుకు ఇచ్చాడంటే ఇక్కడ నుండి ఆదాము దాకా ఈ రక్తం కలవాలట. అందుకు ఆయన నీ లోపలికి వచ్చాడు. ఆయన ప్రైజ్లా ఆ రక్త రేఖలు ఉన్నాయే, ఆ లైన్లు, అవన్నీ ఆదాము దాకా కలిసేటట్టుగా చేశాడు. అందుకని వాళ్ళతో మనకి లింకు. ప్రవక్తలు అంటాడు, నువ్వు ఆదాములో లేకపోతే నువ్వు నశించిన వాడివే, నువ్వు నోవాహులో లేకపోతే నశించిన వాడివే, నువ్వు దావీదులో లేకపోతే నశించిన వాడివే, నువ్వు దానియేలులో లేకపోతే నశించిన వాడివే, నువ్వు పేతుల్లో లేకపోతే నశించిన వాడివే, నువ్వు ఈ కాల వర్తమానకుడు బ్రహ్మాం గారు లేకపోతే నశించిన వాడివే. ఎట్లా నశిస్తాం మేము? వాళ్ళందరిలో మనం ఎట్లా ఉంటాం? వాళ్ళందరిలో క్రీస్తున్నాడు, క్రీస్తులో నువ్వు ఉన్నావు. ఆ కారణం చేత వాళ్ళు మనకు రక్త సంబంధులు అయ్యారు. ఆ కారణం వాళ్ళు వాక్యం అయ్యారు కాబట్టి ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అందుకని ప్రవక్త అంటాడు, నువ్వు ప్రతి అధ్యాయంలో గుర్తించబడాలి, ప్రతి వచనంలో గుర్తించబడాలి, ప్రతి గ్రంథంలో గుర్తించబడాలి, ప్రతి చరిత్రలో గుర్తించబడాలి, ప్రతి వ్యక్తి ద్వారా గుర్తించబడాలి. ఎందుకు అంటే ఆ వ్యక్తి లోపల ఉన్నది క్రీస్తు. వ్యక్తి లోపల క్రీస్తున్నాడు. నువ్వేడున్నావు? నువ్వు క్రీస్తు లోపల ఉన్నావు. అందుకని అతను నీకు రక్త సంబంధి అయ్యాడు, అతను నీకు రక్త సంబంధి అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరి ఆయన వాళ్ళందరికంటే కూడా మనకి ఇచ్చిన గొప్పతనం ఏంటంటే మనలో ఉంటాన్నాడు. ఆయన లీడ్ చేయనియండి, చక్కగా పునాదులు వేసుకోండి. ఎత్తబడాలంటే వాక్యానికి అటు ఇటు ఎలగాకండి. చివరితనం ఇది. చక్కగా ప్రభు కొరకు బ్రతకండి. ఆవలగట్టుకి వెళ్ళాలని ఎన్ని పరిస్థితులు వచ్చినా, అది డబ్బు మనకు ఆశ చూపినా, శరీర కోరికలు ఆశ చూపినా, అయ్యా ప్రభు యొక్క నాయకత్వాన్ని కోరుకోండి. వాటన్నిటిని జయించండి. ఆవలగట్టుకు వెళ్ళండి. వ్యక్తిగతం ఇదంతా ఆవలగట్టుకు వెళ్ళండి. ఏ చిన్న కోరిక, చిన్న విషయాలకి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. అయ్యా బిడ్డలుగానే, దేవుని పిల్లలుగానే బ్రతకండి. ఎన్నడూ కూడా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టద్దు, అక్రమముగా నడవద్దు. ఆయన నడిపించిన మార్గంలో నడవండి. ఆయన దుఃఖపెట్టద్దు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఏది కావాలో అవన్నీ ఆయన రెడీ చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆయనకి పూర్తిగా మీ జీవితాలు సమర్పించుకోండి. ఆవలగట్టుకు ప్రయాణం చాలా సులువు అవుతుంది. ఎత్తబట్టడం చాలా సులువు అవుతుంది మనకి ఇంకా. ఎందుకంటే రోజు వాక్యం తెరవబడిద్ది మనకి ఇంకా. మన సమర్పణ మీద ఆయన తన వాక్యాన్ని మనకు ఓపెన్ చేస్తాడు. ఆయన పూర్తిగా లోబడండి, చక్కగా సిద్ధపడండి. రాబోతున్న తరానికి, మీ వెనకాల వచ్చుతున్న వారికి జీవాన్ని అందించేదానికి జీవ ఫలాలు ఫలిస్తూ ఉండండి. మీ సాక్ష్యాలు సజీవంగా ఉంచుకోండి. నువ్వు వెళ్తున్న మార్గం ఇది క్రీస్తు మార్గమే అని వచ్చుచున్న వారికి అర్థం చేయండి. ఎందుకంటే ఇరుకు మార్గం ఇది, కొందరు వెళ్తూ ఉంటారు, అందులో నువ్వు ఒకడివి. కాబట్టి నువ్వు వెళ్తూ వెనకాల వచ్చే వారికి ఆ దారి చక్కగా కనబడేటట్టుగా, ఆ సువాసన వారికి వీసేటట్టుగా, ఆ వెలుగు వారి మీద పడేటట్టుగా అవన్నీ కూడా మీరు అందించే బిడ్డలుగా ఉండండి. ఆ గొప్ప ఎత్తబాటికి రెడీగా అండి. మీతో, మీ పక్కన ఉన్నవారు, మీతో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సిద్ధపరిచేటట్టుగా మీ జీవితాలు ఉంచుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా ప్రతి ఒక్కరకు మీరు హాని చేసేవారు కాకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసేవారుగా ఉండండి. ప్రతి ఒక్కరికి జీవమును అందించే బిడ్డలుగా ఉండండి. కష్టపడండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, వర్తమానాలు చదవండి, అలయక ప్రయాసపడండి, సమయాన్ని పోనేగాకండి. ఎంత కష్టపడాలో అంత కష్టపడండి. గర్వమును దూరపరచండి, అహంకారమును దూరపరచండి, వినయ విధేయత కలిగి ఉండండి, సామాన్యతకు రండి,
నేర్చుకోండి, తగ్గించుకోండి, ఎంతగా నలగాలి అంతగా నలగండి. మీ ద్వారా, మీ లోపల, మీ బయట క్రీస్తే కనబడేటట్టుగా చూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థిద్దాం. కృప కలుగును గాక. నమ్మదగిన యేసయ్యా స్తుతి స్తోత్రములు. ఈ రాత్రి వేళ నాయన ఆదాం నోవా కాలం ఆదికాండము 6వ అధ్యాయాన్ని మేము కొద్ది మాటలు ధ్యానించాం. నరులు కుమార్తెలు అయిన కయ్యూను సంతానం వారెంత చక్కని వారో, వారి అందాన్ని చూసి దేవుని కుమారులైన ఆదాం కుమారుడిని షేతుకు పుట్టిన సంతానం తండ్రి ఆ చక్కని వారిని చూసి మనసుకు నచ్చిన వారిని తీసుకొని వెళ్ళగా ఆ దృశ్యములను చూసి మీ ఆత్మ పరితాపం చెందినది, నేను ఇంకెల్లప్పుడు వాదించలేను. ఎంతగానో బాధపడ్డావు ప్రభు. తండ్రి ఆ కాలము చెడిపోయి ఉన్నది, ఇక తీర్పుకు రెడీగా ఉన్నది. ఆ కాలంలో ఆ వరదతో భూలోకమంతా నిండబోతా ఉన్నది. దానికి ముందుగా జరిగిన పాపం దేవా కొద్ది మాటలైతే మేము నేర్చుకున్నాం. అవును, వారు అక్రమము విషయంలో నరమాతులై ఉన్నారు. కల్మషం, మిక్స్డ్ సీడ్స్ అక్కడ బయటకు వచ్చినాయి. ఒక నెఫీలు పుట్టారని ప్రభు. నరులు కుమార్తెలు దేవుని కుమారులు కలిసినప్పుడు ఒక నెఫీలు పుట్టారని ప్రభు. తండ్రి ఆ సంతానాన్ని నువ్వు జలప్రలయం ద్వారా నాశనం చేశావు. ఒక నీతిమంతుడైన నోవా కుటుంబం మరలా రంగం మీదకి తీసుకొస్తున్నావు తండ్రి. మరి అప్పుడేం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్పావు ప్రభువా. ఈ కాలంలో జరుగుతున్న దాన్ని చూసే నేత్రములు మాకును మా సంఘ బిడ్డలకు దయచేయమని వేడుచున్నాం తండ్రి. వ్యక్తిగతంగా నాయన ఈ విషయాలను బయలుపరుస్తానన్నావు దేవా. నీ బిడ్డలు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యం దయచేయండి. ఎన్నో ద్వారాలు సాతాను ఓపెన్ చేసి పెట్టింది. ఏ విధమ చేతనైనా ఏ ద్వారములో నుంచి వచ్చి మీ బిడ్డలను పాడు చేసి ఈ కాలపు రక్తపు లైన్లో నుండి బయటికి లాక్కొని వెళ్ళాలని అయితే మీరు అన్నారు. వెళ్ళవలసిన మార్గాన్ని నేను మీకు బోధిస్తానన్నావు ప్రభు. మీ కనుదృష్టి మా మీద నుంచి ఆలోచన చెప్తానన్నావు ప్రభు. నీ అభిషేకం కలిగిన ఆ ప్రత్యక్షత కలిగిన బోధ మాకు చేస్తానన్నావు నాయన. నీ పిల్లలు చక్కగా నాయన మీ నాయకత్వం కింద కుడి ఎడమలకు తొలగిపోకుండా చక్కని మార్గంలో నడుచుదురుగాక. పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూసిన మా పితరుడైన అబ్రహాం వలె మా నేత్రములు తెరవబడి మేము కూడా ప్రతిదినం చూస్తూ ఈ యాత్రలో మీ నాయకత్వం ద్వారా మేము కదులుదుముగాక. అట్టి కృప మాకు దయచేసి స్వామి. కూడిన బిడ్డలందరూ దీవించండి. లైవ్లోని పిల్లలను కూడా దీవించండి తండ్రి. దేవా తండ్రి, మా పితరులు చేసిన పాపములు చేయొద్దని మాకు హెచ్చరిక చేయబడినది. మేమందరం కూడా ప్రభువా చాలా రోషముగా ఈ కాలపు వర్తమాన పక్షమున నిలబడి, వాక్యముతో నిలబడి, పలుకుబడిన మాటతో నిలబడి ఆవలగట్టుకు మీరు పిలిచినప్పుడు మా శరీరాలు మార్పు చెంది ఆ కళబోర స్వరమును ఆ శబ్దమును విని రెప్పపాటులో మార్పు చెందే ఆ గొప్ప ఎత్తబాటుకు అవధికాల సమయంలో 6 నుంచి 9 గంటల వరకు జరిగే ఎత్తబాటుకు మేము సిద్ధపడదుమగాక. అట్టి కృప మా సంఘ బిడ్డలందరికీ దయచేయమని, ఇంకేమైనా పొరపాట్లుంటే క్షమించయ్యా, రక్తముతో కడుగయ్యా. ఈ రాత్రి నాయన సంఘ బిడ్డలందరిని దర్శించయ్యా. ఆ రీతిగా అయ్యా తండ్రి, నీకు దూరం ఎప్పటికీ మేము అవ్వద్దు ప్రభువా. నీ మెల్లనైన స్వరానికి ఎప్పుడు మేము దూరం వెళ్ళొద్దు ప్రభువా. తండ్రి, ఈ రాత్రి నీ బిడ్డలతో మీరు వెళ్ళండి. వారి అంతరంగ బోధకుడిగా మీరు ఉండండి స్వామి. మీ వాగ్దానాలు వారి పక్షమును నెరవేర్చండి, జ్ఞాపకం చేయండి. వారి హృదయాలు తెరవబడి ఆ గొప్ప నిబంధనలను, ఆ గొప్ప వాగ్దానాలను ప్రభువా జ్ఞాపకం చేసుకుంటూ యుద్ధ రంగములో మరణమును మృంగే జీవితాలు ప్రభువా ప్రతి బిడ్డకి దయచేయండి. అట్టి కృపతో నింపమని స్వామి మరొకసారి తల వంచిన మమ్మలను ఇళ్ళైలున్న దేవుని పిల్లలను దీవించమని, ప్రతి మాట నూరంతలుగా ఫలింపచేయమని క్రీస్తు యేసు మీ నామములోనే ఈ మనవులను ప్రార్థించడానికి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసు క్రీస్తు కృపా సమాధానం తల వంచిన మనకు సకల పరిశుద్ధులకు లైవ్లున్న దేవుని పిల్లలకు ఆయన కృప సమాధానం నాయకత్వం సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.
ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.